లాస్ట్ క్లాస్లో అకౌంట్స్ ఫ్రమ్ ఇన్కంప్లీట్ రికార్డ్స్ స్టార్ట్ చేసాం. సో దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. సో లాస్ట్ క్లాస్లో ఏమేం చేసామంటే, ఒకటి అడ్వాంటేజెస్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్, వాటి గురించి డిస్కస్ చేసాం. రెండవది లిమిటేషన్స్ ఆఫ్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో ఒంటి పద్ధతి విధానంలో ఉన్నటువంటి పరిమితులు ఏంటి, వాటి గురించి చూసాం. తర్వాత మూడోది వచ్చేసి ప్రాఫిట్ ఆర్ లాస్, అంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో లాభ నష్టాల నివేదిక. సో సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఏ విధంగా ప్రాఫిట్స్ని కనుక్కోవాలి, ఏ విధంగా లాస్ వస్తాయి, సో ఈ మొత్తం కూడాను లాస్ట్ క్లాస్లో మనం చూసాం. సో కొన్ని లెక్కలు కూడా చేసాం. సో ఒక లెక్క కూడా హోంవర్క్ ఇవ్వడం జరిగింది. ఇవాళ టాపిక్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో సింగిల్ ఎంట్రీ సిస్టానికి అంటే ఒంటి పద్ధతి విధానానికి, అదేవిధంగా డబుల్ ఎంట్రీ సిస్టమ్ అంటే జంట పద్ధతి విధానానికి, ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడాల గురించి ఇవాళ చూడబోతున్నాం. నెక్స్ట్ ఫైండింగ్ ది మిస్సింగ్ వాల్యూ. సో మిస్సింగ్ వాల్యూ, అదేవిధంగా ప్రాబ్లమ్స్ ఆన్ ది స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్. సో కొన్ని ప్రాబ్లమ్స్ వ్యవహారాల నివేదిక అని అంటాం, స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ చూడబోతున్నాయి. రెండు కూడాను ప్రాబ్లమేటిక్ ఏరియా. సో లెట్స్ బిగిన్, స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అండ్ డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో ఒంటి పద్దు విధానానికి అదేవిధంగా జంట పద్దు విధానానికి మధ్య ఉన్నటువంటి తేడాలేంటి. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేచర్. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ యొక్క నేచర్ ఏంటి, స్వభావం ఎలాంటిది? సింగిల్ ఎంట్రీ సిస్టమ్ సిస్టమేటిక్ కాదు, ఆల్రెడీ మనం చూసాం. సో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వడం లేదు. ఇట్ డస్ నాట్ ఫాలో ది అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో అకౌంట్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్స్, రియల్ అకౌంట్ రూలు, నామినల్ అకౌంట్ రూలు, పర్సనల్ అకౌంట్ రూల్స్. సో ఇలాంటి రూల్స్ ఏమి కూడాను ఫాలో అవ్వడం లేదు. అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి, అన్ని రకాల అకౌంట్స్ని రికార్డ్ చేస్తుంది. సో అన్ని రకాల రూల్స్ని ఫాలో అవుతుంది. సో దాని ప్రకారం ప్రాఫిట్ ఆ లాసా కనుక్కుంటున్నాం. సో డబుల్ ఎంట్రీ సిస్టంలో ఫస్ట్ ఇయర్లో చేసిన మొత్తం కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ సంబంధించిందే. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ వచ్చేసి సిస్టమేటిక్, అంటే ఒక సిస్టమ్ని ఫాలో అవుతుంది. సిస్టమ్ అంటే ఏంటి అంటే ప్రాసెస్, అకౌంటింగ్ ప్రాసెస్ అంటే జర్నల్ ఎంట్రీస్ నుండి లెడ్జర్ నుండి ట్రయల్ బ్యాలెన్స్ నుండి ఫైనల్ అకౌంట్స్. సో ఈ మొత్తం ప్రాసెస్ని ఫాలో అవుతుంది. అందుకే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనేది సిస్టమేటిక్ అవుతుంది. సిస్టమ్ ఇది అంటే ఒక ప్రాసెస్లో శాస్త్రీయమైనటువంటి ఒక పద్ధతిని ఫాలో అవుతుంది. సో ఏ విధంగా అయితే మన అకౌంట్స్ చేయాలో, సో దాని అకౌంటింగ్ సైకిల్ ఏ విధంగా ఉంటుందో, సో ఈ మొత్తాన్ని కూడాను డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవుతుంది. సో అందుకే డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఇది సిస్టమేటిక్ అని చెప్తారు. సో సిస్టమేటిక్ మేనర్లో మనం అకౌంట్స్ని ప్రిపేర్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఇది అన్సిస్టమేటిక్. అండ్ ఇట్ డస్ నాట్ ఫాలో ది అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. సో అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ని, అకౌంటింగ్ సూత్రాలను ఇది పాటించదు. కానీ డబుల్ ఎంట్రీ సిస్టమ్ వచ్చేసి ఇట్ ఈజ్ ఏ సిస్టమేటిక్. సో ఇది సిస్టమేటిక్ సంబంధించింది. ఇట్ ఈజ్ ఎ సైంటిఫిక్ మెథడ్, ఇది శాస్త్రీయమైనటువంటి పద్ధతి. అండ్ ఇట్స్ ఫాలో ది రూల్స్ ఆఫ్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. సో రూల్స్ మొత్తాన్ని కూడాను, అకౌంట్స్లో ఏవైతే రూల్స్ ఉంటాయో సో ఆ రూల్స్ మొత్తాన్ని కూడాను ఫాలో అవుతుంది. ఓకే, సో ఇది వచ్చేసి అన్సిస్టమేటిక్ లేదా అన్సైంటిఫిక్. ఇదో డబుల్ ఎంట్రీ సిస్టమ్ వచ్చేసి సైంటిఫిక్ అండ్ ఇట్ ఫాలోస్ ది రూల్స్. ఓకే, సో నేచర్లో వచ్చే వాటికి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే ఇది అన్సిస్టమేటిక్ అండ్ డస్ నాట్ ఫాలో ది రూల్స్. సో రూల్స్ని ఫాలో అవ్వడం లేదు. అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి, ఇట్ ఈజ్ ఏ సిస్టమేటిక్. సో సైంటిఫిక్ మెథడ్ ఇది. ఓకే, సిస్టమేటిక్గా ఉంటుంది, సైంటిఫిక్ మెథడ్ అండ్ ఇట్ ఫాలో ది రూల్స్. సో రూల్స్, అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్ని కూడాను ఫాలో అవుతుంది. సెకండ్ పాయింట్, రికార్డింగ్ ఆస్పెక్ట్స్. సో ఆస్పెక్ట్స్, అకౌంట్స్ ఏమేమి విధంగా మనం రికార్డ్ చేస్తున్నాం. సింగిల్ ఎంట్రీ సిస్టంలో వి రికార్డ్ ఓన్లీ వన్ ఆస్పెక్ట్స్. సో ఒక ఆస్పెక్ట్ని మాత్రమే రికార్డ్ చేస్తున్నాం, ఒక వ్యవహారాన్ని మాత్రమే రికార్డ్ చేస్తున్నాం, ఒక అంశాన్ని, ఒక వ్యవహారంలో జరిగినటువంటి ఒక అంశాన్ని మాత్రమే, ఒక ట్రాన్సాక్షన్లో జరిగినటువంటి దాంట్లో ఒక ఆస్పెక్ట్ని మాత్రమే రికార్డ్ చేస్తున్నాం. ఓకే, సో అకౌంట్లు కూడాను ఓన్లీ పర్సనల్ అకౌంట్ మాత్రమే రికార్డ్ చేస్తున్నాం, పర్సనల్ అకౌంట్.
అంటే వ్యక్తిగత ఖాతాలను మాత్రమే రికార్డ్ చేస్తున్నాం. ఓకే, సో ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టంలో చూసాం. ప్యూర్ సింగిల్ ఎంట్రీ సిస్టంలో ఓన్లీ పర్సనల్ అకౌంట్ మాత్రమే మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా కొంత క్యాష్ బుక్ని, సబ్సిడరీ బుక్స్ని మెయింటైన్ చేస్తుంది. అయితే రిమైనింగ్ అకౌంట్స్ అంటే రియల్ అకౌంట్, నామినల్ అకౌంట్ని మెయింటైన్ చేయట్లా. అంటే ఒక అకౌంట్ని మాత్రమే మెయింటైన్ చేస్తుంది. అదేవిధంగా ఒకవేళ రికార్డ్ చేసినా సరే ఒక ఆస్పెక్ట్ని మాత్రమే రికార్డ్ చేస్తుంది. అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి, డబుల్ ఎంట్రీ సిస్టంలో వచ్చే వాటికి రికార్డ్స్ ఆల్ ఆస్పెక్ట్స్ అంటే డబుల్ ఆస్పెక్ట్స్ రెండు కూడాను రికార్డ్ చేస్తుంది. ఆల్ ఆస్పెక్ట్స్ని రికార్డ్ చేస్తుంది. ప్లస్ పర్సనల్ అకౌంట్ని రికార్డ్ చేస్తుంది. పర్సనల్ అకౌంట్తో పాటు రియల్ అకౌంట్ని రికార్డ్ చేస్తుంది. అదేవిధంగా నామినల్ అకౌంట్ని కూడాను రికార్డ్ చేస్తుంది. అంటే ఇట్ రికార్డ్స్ పర్సనల్ అకౌంట్, ఆల్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని రికార్డ్ చేస్తుంది. పర్సనల్ అకౌంట్ రికార్డ్ చేస్తుంది, రియల్ అకౌంట్ రికార్డ్ చేస్తుంది అండ్ నామినల్ అకౌంట్. సో 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని రికార్డ్ చేస్తుంది. అదేవిధంగా ఆస్పెక్ట్స్ వచ్చేపాటికి 2 ఆస్పెక్ట్స్ని ఫాలో అవుతుంది. 2 ఆస్పెక్ట్స్ రికార్డ్ చేస్తుంది. అంటే డెబిట్ ఆస్పెక్ట్ అండ్ క్రెడిట్ ఆస్పెక్ట్. ప్రతి ట్రాన్సాక్షన్ని కూడాను డెబిట్ క్రెడిట్గా డివైడ్ చేసి రికార్డ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ సింగిల్ ఎంట్రీలో అసలు డెబిట్లు క్రెడిట్లు అనేవి రికార్డ్ చేయడం లేదు. ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ మాత్రమే రికార్డింగ్ అనేది జరుగుతుంది. అంటే డెబిట్ క్రెడిట్గా కాకుండా సూత్రాలు ఫాలో అవ్వకుండా ఏదో ఒక ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేసుకుంటున్నారు వాళ్ళు. ఓకే, సో పర్సనల్ అకౌంట్ సంబంధించిన అకౌంట్ని మాత్రమే రికార్డ్ చేస్తున్నాం. ఇక్కడ వచ్చేవాడికి ఇట్ రికార్డ్స్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ వి రికార్డ్ పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ ఆల్సో నామినల్ అకౌంట్. సో 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని ఇక్కడ రికార్డింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఫైండింగ్ ది ప్రాఫిట్స్. సో సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనం ప్రాఫిట్స్ని, లాభాలని కనుక్కోవడానికి దేన్ని యూజ్ చేసామంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్. స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో స్టేట్మెంట్ అంటే నివేదిక. సో ప్రాఫిట్ అండ్ లాస్ సంబంధించినటువంటి మన నివేదికని మనం తయారు చేసాం. దీంట్లో క్లోజింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్స్ని యాడ్ చేసాం. తర్వాత వచ్చేసి దాంట్లో నుండి ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసాం. ఎడిషనల్ క్యాపిటల్లో నుండి వచ్చిన దాన్ని అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటామని చెప్పాం. సో అడ్జస్టెడ్ క్యాపిటల్ నుండి బిగినింగ్ క్యాపిటల్ లెస్ చేసి ప్లస్ వస్తే ప్రాఫిట్ అండి, లేదా మైనస్ వస్తే లాస్ అని చెప్పేసి మనం డివైడ్ చేసాం. అంటే దేని ద్వారా కనుక్కున్నాం అంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. ఒక స్టేట్మెంట్ని గీసి దాని ప్రకారం ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కనుక్కున్నాం. ఓకే, అదే డబుల్ ఎంట్రీ సిస్టంలో అనుకోండి, డబుల్ ఎంట్రీ సిస్టంలో ప్రాఫిట్స్ని కనుక్కోవడానికి ఏం యూస్ చేస్తాం? ఒకటి గ్రాస్ ప్రాఫిట్ కనుక్కోవాలనుకోండి, గ్రాస్ ప్రాఫిట్ కోసం గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ కనుక్కోవాలనుకుంటే కనుక ట్రేడింగ్ అకౌంట్ ప్రిపేర్ చేస్తాం. సో ట్రేడింగ్ అకౌంట్. అదే నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ కనుక్కోవాలనుకుంటే కనుక నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్. సో నెట్ లాస్ కనుక్కోవాలనుకుంటే కనుక ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేసాం. సో ఒకసారి గమనించండి, సింగిల్ ఎంట్రీ సిస్టంలో 2 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ మనం రికార్డ్ చేయట్లా. ట్రేడింగ్, P&L అకౌంట్ రాయట్లా. ఏం రాసాం? ఓన్లీ ఒక స్టేట్మెంట్ మాత్రమే రాసాం. ఏ స్టేట్మెంట్ అది అంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో స్టేట్మెంట్ ఒకటి గీసాం, దాని ప్రకారం మనం ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కనుక్కున్నాం. కానీ డబుల్ ఎంట్రీ సిస్టంలో ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కనుక్కోవాలంటే కంపల్సరీగా 2 అకౌంట్స్ రాయాల్సిందే. సో ఒకటి ట్రేడింగ్ అకౌంట్, రెండోది వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, లాభ నష్టాల ఖాతా. సో దీని ద్వారా మనకి ట్రేడింగ్ అకౌంట్ రాస్తే కనుక వచ్చేటువంటి బ్యాలెన్స్ గ్రాస్ ప్రాఫిట్ ఆర్ గ్రాస్ లాస్ అవుతుంది. అదేవిధంగా ప్రాఫిట్ ఆర్ లాస్ చేసినప్పుడు మనకు వచ్చేటువంటి బ్యాలెన్స్ నెట్ ప్రాఫిట్ ఆర్ నెట్ లాస్ అవుతుంది. ఓకే, సో ఫైండ్ చేయడం కోసం ప్రాఫిట్ని సింగిల్ ఎంట్రీ సిస్టంలో మనం ఫాలో అయ్యేటువంటి మెథడ్ ఏంటంటే స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ని ఫాలో అవుతున్నాం. డబుల్ ఎంట్రీ సిస్టంలో మనం ఫాలో అయ్యేటువంటి మెథడ్ ఏంటంటే ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అకౌంట్ని మనం ఫాలో అవుతున్నాం. తర్వాత 4వది వచ్చేసి డిఫరెన్స్ కాస్ట్. సో ఎంత ఖర్చు అవుతుంది? సింగిల్ ఎంట్రీ సిస్టంలో మెయింటెనెన్స్ ఖర్చు ఏమి ఉండదు. వెన్ వీ కంపేర్ విత్ ది డబుల్ ఎంట్రీ సిస్టంతో పోల్చుకుంటే కనుక, సో కంపారిజన్ చేసుకుంటే మనకి సింగిల్ ఎంట్రీకి లెస్ ఎక్స్పెన్స్ ఉంటుంది. అంటే కాస్ట్ వచ్చేసి లెస్ కాస్ట్ అవుతుంది, ఎక్స్పెన్స్ తక్కువగా ఉంటుంది. ఎందుకంటే అకౌంటెంట్ని మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒకరోజు వెళ్ళి మొత్తం వ్యవహారాల గురించి ఏమేమి జరిగింది బిజినెస్లో మొత్తం ట్రాన్సాక్షన్ మొత్తం కూడాను అకౌంటెంట్కి చెప్తే ఒక రోజులో తయారు చేసి ఇచ్చేస్తాడు. అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి, డబుల్ ఎంట్రీ సిస్టంలా కాదు. సో జర్నల్ ఎంట్రీస్ నుండి ఫైనల్ అకౌంట్స్ తయారు చేసే వరకు కంపల్సరిగా అకౌంటెంట్ ఉండాల్సిందే. ఓకే, సో ప్రతి దానికి కూడాను బుక్స్ని కూడా మెయింటైన్ చేయాల్సిందే.
బుక్స్ ప్రతిదీ మెయింటైన్ చేయాల్సిందే, సబ్సిడీ బుక్స్ని మెయింటైన్ చేయాల్సిందే, క్యాష్ సంబంధించినటువంటి క్యాష్ బుక్స్ని మెయింటైన్ చేయాల్సిందే. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రయల్ బ్యాలెన్స్ సంబంధించినవి, తర్వాత ఫైనల్ అకౌంట్ సంబంధించినవి. ఈ మొత్తం కూడా బుక్స్ని లెడ్జర్ సంబంధించిన బుక్స్ ఇలా ప్రతిదీ కూడా రికార్డ్ చేయాల్సిందే, ప్రతిదానికి కూడాను అకౌంటెంట్స్ కావాల్సిందే. సో రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం చేస్తాం కాబట్టి అకౌంటింగ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్నే మనం ఎంప్లాయీగా తీసుకోవాలి. మరి ఎంప్లాయీగా తీసుకోవాలంటే అతనికి శాలరీలు ఇవ్వాల్సి వస్తుంది. ఆ బుక్స్ మెయింటైన్ చేసినందుకు మరి అకౌంటెంట్ సంబంధించినటువంటి అమౌంట్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. ఈ మొత్తం కూడాను ఎక్స్పెన్స్తో రిలేటెడ్ ఉంది, అంటే కాస్ట్ ఎక్కువ ఉంది. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్తో పోల్చుకుంటే కనుక సింగిల్ ఎంట్రీలో లెస్ ఎక్స్పెన్స్ అనేది తక్కువ అవుతుంది, అంటే ఖర్చు తక్కువగా ఉంటుంది. డబుల్ ఎంట్రీ సిస్టంలో మాత్రం అలా కాదు. డబుల్ ఎంట్రీ సిస్టంలో వచ్చేవాటికి వెన్ కంపేర్ విత్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్, సింగిల్ ఎంట్రీతో కంపారిజన్ చేసుకుంటే కనుక కాస్ట్ ఈజ్ హయ్యర్. సో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. సో సింగిల్ ఎంట్రీ సిస్టంలో కాస్ట్ తక్కువగా ఉంటుంది, డబుల్ ఎంట్రీ సిస్టంలో కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాయింట్, ఫైండింగ్ అండ్ రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో తప్పుల్ని కనుక్కోవడం, ఏ విధంగా ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేయవచ్చు. డబుల్ ఎంట్రీ సిస్టంలో ఒకసారి డబుల్ ఎంట్రీ సిస్టమ్ చూసుకుంటే కనుక మీకు సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం అర్థమైంది. ఒక్కసారి డబుల్ ఎంట్రీ సిస్టంలో మనం ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ముందు జర్నల్ ఎంట్రీస్ రాసుకుంటాం, జర్నల్ ఎంట్రీస్లో నుండి లెడ్జర్ ప్రిపేర్ చేస్తాం. ఈ లెడ్జర్లో వచ్చినటువంటి బ్యాలెన్స్లు, డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్, ఏ బ్యాలెన్స్ అయితే వచ్చినాయో వాటితో ట్రయల్ బ్యాలెన్స్ని ప్రిపేర్ చేస్తాం. ట్రయల్ బ్యాలెన్స్లో డెబిట్ సైడు, క్రెడిట్ సైడు రెండు టోటల్స్ చేస్తాం. ఈ టోటల్స్ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. ఒకవేళ ఈక్వల్ కాకపోతే అక్కడ ఎర్రర్ ఉన్నట్టు అర్థం, అంటే ఏదో ట్రాన్సాక్షన్లో తప్పు జరిగింది. సో ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం ఇక్కడ డెబిట్ క్రెడిట్ యొక్క బ్యాలెన్స్ని సంబంధించి. సో అవకతవకలు జరిగినా లేవా అనేటువంటి విషయం మనకి క్లియర్గా అర్థమవుతుంది దేంట్లో, డబుల్ ఎంట్రీ సిస్టంలో. ఎందుకంటే ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తున్నాం, ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా మనకు తెలిసిపోతుంది. కానీ ఇక్కడ సింగిల్ ఎంట్రీలో అసలు ట్రయల్ బ్యాలెన్సే ప్రిపేర్ చేయడం లేదు, ట్రయల్ బ్యాలెన్సే ప్రిపేర్ చేయడం లేదు. అలాంటప్పుడు మనం ఎర్రర్స్ని అసలు ఫైండ్ అవుట్ చేయడం కుదరదు, అదేవిధంగా వాటిని రెక్టిఫై చేయడం కూడా కుదరదు. సో ఇక్కడ వచ్చే వాటికి వీ కెన్ నాట్ ఫైండ్ ది ఎర్రర్స్ అండ్ నాట్ రెక్టిఫై. సో వాటిని రెక్టిఫై చేయలేం, ఫైండ్ అవుట్ చేయలేం, అండ్ ఆల్సో వీ కెన్ నాట్ రెక్టిఫై ది ఎర్రర్స్ ఇన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ డబుల్ ఎంట్రీ సిస్టంలో వచ్చే వాటికి వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ది ఎర్రర్స్, ఓకే, బై ట్రయల్ బ్యాలెన్స్. సో ట్రయల్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ట్రయల్ బ్యాలెన్స్లో మనకి డెబిట్ క్రెడిట్ బ్యాలెన్స్ చూసుకుంటే మనకి ఈ ట్రాన్సాక్షన్లో ఎర్రర్స్ జరిగినాయా లేవా అనే విషయం మనకి క్లారిటీ వస్తుంది. సో ఎర్రర్స్ ఉన్నాయా లేవా అనేది మనకి అర్థమైపోతుంది. సో ఒకవేళ ఎర్రర్ ఉన్నా సరే అది ఎక్కడ జరిగింది ఏంటి అనేది మనం క్లియర్గా కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ వీ కెన్ నాట్ ఫైండ్ అండ్ రెక్టిఫై ది ఎర్రర్స్. ఇన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ వీ కెన్ ఫైండ్ అండ్ రెక్టిఫై ది ఎర్రర్స్. సో ఎర్రర్స్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది డబుల్ ఎంట్రీ సిస్టంలో. అండ్ లాస్ట్ పాయింట్, సూటబిలిటీ. ఎవరికి సూటబుల్గా ఉంటుంది? ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అనేది ఎవరికి సూటబుల్గా ఉంటుంది. ఒకటి సోల్ ప్రొపరేటర్కి, స్మాల్ బిజినెస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది సూటబుల్గా ఉంటుంది. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి సోల్ ప్రొపరేటర్, సొంత వ్యాపారం చేసేటువంటి వ్యక్తి. సో అతనికి సూటబుల్గా ఉంటుంది. రెండోది వచ్చేసి పార్ట్నర్షిప్ వాళ్ళకి ఇది సూటబుల్గా ఉంటుంది. కానీ కంపెనీ వాళ్ళకి సూటబుల్గా ఉంటుందా సింగిల్ ఎంట్రీ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ ది కంపెనీ. జాయింట్ స్టాక్ కంపెనీకి సూటబుల్ కాదు. ఎందుకు సూటబుల్ కాదు అంటే ఆల్రెడీ చెప్పాం. సో కంపెనీస్ యాక్ట్ 2013 3 days నుండి ఈ టాపిక్ వస్తూనే ఉంది, ఒక 2 days నుండి. సో దానిలో ఆల్రెడీ నేను చెప్పాను కంపెనీస్ యాక్ట్ 2013లో యాక్ట్లో ఏమని రాస్తుందంటే సో కంపెనీ షుడ్ బి ఫాలో ది డబుల్ ఎంట్రీ సిస్టమ్. అకౌంట్స్ కంపల్సరీగా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారమే చేయాలి. ఓకే, సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ప్రకారం చేయాలి కాబట్టి వీళ్ళు సింగిల్ ఎంట్రీ ఫాలో అవ్వడానికి వీలు లేదు. కంపెనీ వాళ్ళు కంపల్సరీగా డబుల్ ఎంట్రీ సిస్టమ్నే ఫాలో అవ్వాలి. ఓకే, సో సూటబిలిటీ వచ్చేపాటికి సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఈజ్ సూటబుల్ ఫర్ ది ఓన్లీ స్మాల్ బిజినెస్. ఎందుకు స్మాల్ బిజినెస్ అంటే నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వాళ్ళకి తక్కువగా ఉంటాయి. సో తక్కువగా ఉంటాయి కాబట్టి ప్రాఫిట్ ఆ లాస్ అనేది ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి, ఇక్కడ వచ్చేవాటికి నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఓకే, సో ఇది ఎవరికి సూటబుల్గా ఉంటుందంటే ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్. సో డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఈజ్ సూటబుల్ ఫర్ ది ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్. ప్రతి బిజినెస్కి అంటే అది సోల్ ప్రొపరేటర్ కావచ్చు, లేకపోతే పార్ట్నర్షిప్ కావచ్చు, లేకపోతే కంపెనీ కావచ్చు.
సో ఏ కంపెనీ అయినా సరే, అది మిడిల్ కంపెనీ కావచ్చు, స్మాల్ కంపెనీ కావచ్చు, లేకపోతే హై లెవెల్ లార్జ్ కంపెనీ కావచ్చు, లేకపోతే ఎంఎన్సీస్ కావచ్చు. ఓకే, సో ఏదైనా సరే ఈ డబుల్ ఎంట్రీ సిస్టమ్ వాళ్ళకి సూటబుల్గా ఉంటుంది. ఏ కంపెనీ అయినా సరే, ఏ ఆర్గనైజేషన్ అయినా సరే డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవ్వచ్చు. కానీ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఓన్లీ స్మాల్ బిజినెస్ పర్సన్స్ మాత్రమే వీటిని ఫాలో అవ్వాలి. ఎవరు అంటే సోల్ ప్రొపరేటర్స్ కావచ్చు, లేకపోతే పార్ట్నర్షిప్స్ కావచ్చు. సో పార్ట్నర్షిప్ మెయింటైన్ చేసేటువంటి పర్సన్స్ కావచ్చు, సోల్ ప్రొపరేటర్ సొంత వ్యాపారం చేసేటువంటి వాళ్ళు కావచ్చు, వీళ్ళు మాత్రమే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవుతారు. కానీ ఆల్ టైప్ ఆఫ్ ప్రతి ఒక్కళ్ళు కూడా డబుల్ ఎంట్రీ సిస్టమ్ ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇంకోసారి నేచర్ వచ్చేవాటికి ఇది వచ్చి అన్సిస్టమేటిక్. ఓకే, సో ఇది సిస్టమేటిక్గా ఉండదు. అండ్ ఇట్ డస్ నాట్ ఫాలో ది రూల్స్. ఇది రూల్స్ని ఫాలో అవ్వడం లేదు. డబుల్ ఎంట్రీ సిస్టమ్ వచ్చేవాటికి ఇట్ ఈస్ ఎ సిస్టమేటిక్ ఆర్ సైంటిఫిక్ మెథడ్. ఇది సైంటిఫిక్ మెథడ్ అండ్ ఇట్స్ ఫాలో ది రూల్స్ని ఫాలో అవుతుంది. రెండు, రికార్డింగ్ ఆస్పెక్ట్స్. ఇది ఓన్లీ వన్ ఆస్పెక్టే రికార్డ్ చేస్తుంది. అకౌంట్స్ ఏమేమి మెయింటైన్ చేస్తుంది అంటే పర్సనల్ అకౌంట్ని మాత్రమే మెయింటైన్ చేస్తుంది. అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అయితే కనుక ఆల్ ఆస్పెక్ట్, డెబిట్ క్రెడిట్ 2 ఆస్పెక్ట్స్ని కూడాను రికార్డ్ చేస్తుంది. సో 2 ఆస్పెక్ట్స్ని రికార్డ్ చేస్తుంది. మరి అకౌంట్స్ ఏమేమి మెయింటైన్ చేస్తుంది అంటే 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్, అంటే పర్సనల్ అకౌంటు, రియల్ అకౌంటు అండ్ నామినల్ అకౌంటు. సో 3 టైప్స్ ఆఫ్ అకౌంట్స్ని మెయింటైన్ చేస్తుంది. సో ప్రాఫిట్ ఫైండ్ అవుట్ చేయడం కోసం సింగిల్ ఎంట్రీలో ఏం యూస్ చేస్తాం అంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ని యూస్ చేస్తాం. ఇన్ డబుల్ ఎంట్రీ సిస్టమ్ వీ యూస్ ట్రేడింగ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్. సో పిఎన్ఎల్ అకౌంట్, సో ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం ప్రిపేర్ చేస్తాం. నెక్స్ట్ కాస్ట్ వచ్చేపాటికి సింగిల్ ఎంట్రీలో వెన్ కంపేర్ విత్ ది డబుల్ ఎంట్రీ సిస్టమ్ ది కాస్ట్ ఈజ్ లో ఇన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్. సో సింగిల్ ఎంట్రీ సిస్టంలో కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. డబుల్ ఎంట్రీకి వచ్చేపాటికి వెన్ కంపేర్ విత్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ది కాస్ట్ ఆఫ్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఈజ్ హయ్యర్. సో ఎక్కువగా మనకి కాస్ట్ అనేది ఇంకా రావాల్సి వచ్చింది డబుల్ ఎంట్రీ సిస్టంలో. అండ్ తర్వాత రెక్టిఫికేషన్ అండ్ ఫైండింగ్ ది ఎర్రర్స్. సో ఎర్రర్స్ ఫైండ్ అవుట్ చేయడం కుదిరిద్దా అంటే ఇక్కడ కుదరదు. ఓకే, వీ కెన్ నాట్ ఫైండ్ అండ్ రెక్టిఫై ది ఎర్రర్స్. అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి, వీ కెన్ ఫైండ్ అండ్ రెక్టిఫై ది ఎర్రర్స్. ఇక్కడ రెక్టిఫికేషన్ మనం చేయొచ్చు. ద సూటబిలిటీ, ఇది ఎవరికి సూటబుల్గా ఉంటుంది అంటే స్మాల్ బిజినెస్కి మాత్రమే ఇది సూటబుల్గా ఉంటుంది. అంటే సోల్ ప్రొపరేటర్స్ అండ్ పార్ట్నర్షిప్కి మాత్రమే సూటబుల్గా ఉంటుంది. అదే డబుల్ ఎంట్రీ సిస్టమ్ అనుకోండి, ఆల్ టైప్ ఆఫ్ బిజినెస్, ఏ బిజినెస్ అయినా సరే డబుల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవ్వచ్చు. సో ఇది డిఫరెన్స్. నెక్స్ట్ ప్రాబ్లమెటిక్ ఏరియాలోకి వెళ్ళిపోతాం. సో ఫైండింగ్ ది మిస్సింగ్ వాల్యూ. మనం ఇప్పుడు దాకా లాస్ట్ క్లాస్లో నేర్చుకుంది ఏంటంటే ప్రాఫిట్ లాస్ని కనుక్కోవడం. ప్రాఫిట్ లాస్ ఎలా కనుక్కున్నాం? ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ని తీసుకున్నాం. క్లోజింగ్ క్యాపిటల్ని అకౌంట్స్లో ఏమని పిలుస్తారు అంటే క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్, అంటే సంవత్సరం మొత్తం అయిపోయిన తర్వాత మిగిలిపోయింది కాబట్టి ముగింపు మూలధనం. సో క్లోజింగ్ క్యాపిటల్ని తీసుకున్నాం. ఈ క్లోజింగ్ క్యాపిటల్కి అడ్జస్ట్మెంట్స్ యాడ్ చేసాం. ఏం అడ్జస్ట్మెంట్? ఫస్ట్ యాడ్ చేసే అడ్జస్ట్మెంట్, దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి డ్రాయింగ్స్ని యాడ్ చేసాం. యాడ్ చేసిన తర్వాత వచ్చినటువంటి బ్యాలెన్స్లో నుండి లెస్ చేసా. ఇంకో అడ్జస్ట్మెంట్ ఏంటిది అంటే అడిషనల్ క్యాపిటల్. సో అదనపు మూలధనం, అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసిన తర్వాత వచ్చేటువంటి బ్యాలెన్స్ చూసారా, ఈ బ్యాలెన్స్ని ఏమని పిలుస్తారని చెప్పా? అడ్జస్టెడ్ క్యాపిటల్ అంటే అడ్జస్ట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చినటువంటి క్లోజింగ్ క్యాపిటల్ ఇది. ఓకే, దాని తర్వాత లాస్ట్లో ఏం చేస్తాం? బిగినింగ్ క్యాపిటల్ని తీసేస్తాం, అంటే ఓపెనింగ్ క్యాపిటల్. అకౌంట్స్లో వాటిని క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అంటాం. ఓకే, సో సంవత్సర ప్రారంభంలో ఉన్నటువంటి మూలధనం, సో దాన్ని తీసేస్తున్నాం. సో క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ని లెస్ చేసిన తర్వాత ప్లస్ వస్తే కనుక నెట్ ప్రాఫిట్ అని, అదే మైనస్ వస్తే కనుక నెట్ లాస్ అని మనం తీసుకున్నాం. సో ఇది ప్రొఫార్మా మొత్తం కూడాను మనం లాస్ట్ క్లాస్ వరకు చేసాం. దీని మీద లెక్కలు కూడా చేసాం. ఇవాళ మిస్సింగ్ ఫిగర్
అంటే వీటిలో ఒక ఒక దాన్ని ఇవ్వట్లా. ఓకే, అంటే ఒక దాన్ని మిస్ చేస్తున్నాడు, దాన్ని మనం కనుక్కోవాలి. అయితే నెట్ ప్రాఫిట్ ఆ లాస్ అనేది ఇచ్చేస్తాడు, ఆన్సర్ ఇచ్చేస్తాడు, కానీ మిడిల్లో ఉన్నటువంటి దాన్ని ఒక దాన్ని మిస్ చేస్తాడు. సో ఎలా కనుక్కోవాలి దీన్నే ఒక్కసారి చిన్న ఫార్ములాతో రాసుకుంటే మీకు క్లారిటీ వచ్చింది. సో ముందు నేనేం చేస్తున్నాను, క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నా. క్లోజింగ్ క్యాపిటల్ నుండి బిగినింగ్ క్యాపిటల్ తీసేసాం. బిగినింగ్ క్యాపిటల్ ఓన్లీ ఈ రెండు ఐటమ్సే ఇస్తే, క్లోజింగ్ క్యాపిటల్ బిగినింగ్ క్యాపిటల్ ఇస్తే ఏం చేసాం, క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ బిగినింగ్ క్యాపిటల్ చేసాం. చేసినప్పుడు ఏమొచ్చింది, ప్లస్ వస్తే నెట్ ప్రాఫిట్, అదే మైనస్ వస్తే నెట్ లాస్. ఈ ఈక్వేషన్లో ఒకవేళ ఏదైనా మిస్ అయితే, ఏదైనా ఐటమ్ మిస్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ బిగినింగ్ క్యాపిటల్ మనకి ఇవ్వాల, క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చాడు, అదేవిధంగా నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు. క్లోజింగ్ క్యాపిటల్ నెట్ ప్రాఫిట్ ఇచ్చాడు, బిగినింగ్ క్యాపిటల్ ఇవ్వాల. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం అంటే, క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చిన అమౌంట్ని రాసేసుకుంటాం. క్లోజింగ్ క్యాపిటల్ మన దగ్గర ఉంది, ఈ బిగినింగ్ క్యాపిటల్ని ఈక్వల్ టుకి అవతల పక్క పంపించానుకోండి, ఇక్కడ మైనస్ ఉంది, అవతలకి వస్తే ప్లస్ అవుతుంది. నెట్ ప్రాఫిట్ ఇక్కడ ప్లస్ ఉంది, యువతలకి వస్తే మైనస్ అవుతుంది. సో మైనస్ నెట్ ప్రాఫిట్ ఈక్వల్ టు బిగినింగ్ క్యాపిటల్. అంటే బిగినింగ్ క్యాపిటల్ కనుక్కోవడానికి ఏంటి ఫార్ములా అంటే, క్లోజింగ్ క్యాపిటల్ నుండి నెట్ ప్రాఫిట్ని తీసేస్తే మనకి వచ్చేస్తుంది. అదే నెట్ లాస్ ఇచ్చాడు అనుకోండి, ఇక్కడ నెట్ లాస్ మైనస్ ఉంది, యువతలకు వస్తే నెట్ లాస్ యాడ్ అవుతుంది. సో యాడ్ నెట్ లాస్. ఓకే, ప్రాఫిట్ ఇస్తే ఆన్సర్ మనకి ప్రాఫిట్ ఇచ్చేస్తే అది అవతల పక్క వస్తే మైనస్ అవుతుంది. లాస్ ఇస్తే ఇది ఆల్రెడీ మైనస్లోనే ఉంటుంది కదా, అవతల పక్క వస్తే ప్లస్ అవుతుంది. ఓకే, సింపుల్ ఈక్వేషన్. సో క్లోజింగ్ క్యాపిటల్ బిగినింగ్ క్యాపిటల్ రెండు వాటిలో ఏదైనా ఫిగర్ని మిస్ చేసి ప్రాఫిట్ లాస్ ఇచ్చేస్తే కనుక మనం చేయాల్సింది ఇది. ఓకే, ఒకవేళ క్లోజింగ్ క్యాపిటల్ ఇప్పుడు మనం డ్రాయింగ్స్ని యాడ్ చేసుకుంటున్నాం, డ్రాయింగ్స్ ఉన్నాయి మన దగ్గర. అదేవిధంగా బిగినింగ్ క్యాపిటల్ ఎడిషనల్ క్యాపిటల్ ఉన్నాయి. సో ప్లస్ వస్తే నెట్ ప్రాఫిట్, మైనస్ వస్తే నెట్ లాస్. వీటిలో ఏదైనా మిస్ చేస్తే మనకు ఆన్సర్ ఇచ్చేస్తాడు, నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ ఇచ్చేస్తాడు, మనకి ఆన్సర్ ఇచ్చేస్తాడు. వీటిలో ఏదైనా సరే మిస్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ డ్రాయింగ్స్ ఇవ్వాల. సో డ్రాయింగ్స్ ఇవ్వకపోతే, సో డ్రాయింగ్స్ ఒకదాన్ని మనం ఒక చోట ఉంచేసి మిగతా మొత్తం ఏం చేయాలి, అవతల పక్క పంపించేయాలి, లేదా అవతల ఉన్నవి ఇటు యువతల పక్కకి తీసుకురావాలి. సో డ్రాయింగ్స్ ఒకవేళ ఇవ్వకపోతే, సో ఇది ఒక ఫిగర్ మనకి ఇవ్వలేదు. సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, క్లోజింగ్ క్యాపిటల్ ఈ మొత్తం నార్మల్గానే చేసేస్తాం. క్లోజింగ్ క్యాపిటల్ మైనస్ ఎడిషనల్ క్యాపిటల్, తర్వాత మైనస్ బిగినింగ్ క్యాపిటల్ చేసిన తర్వాత ప్రాఫిట్ ఇచ్చాడు అనుకోండి, ప్రాఫిట్ ఇస్తే ఏం చేస్తాం, ఇక్కడ మైనస్ ఉంది, అవతల పక్కకు వస్తే ప్లస్ ఉంది, యువతల పక్క వస్తే మైనస్ అవుతుంది. సో నెట్ ప్రాఫిట్ మైనస్ చేస్తాం, అప్పుడు వచ్చే బ్యాలెన్స్ మనకి డ్రాయింగ్స్ అవుతుంది. అంటే ఏం లేదు, మనం చేసేటువంటి ప్రాసెస్లో ఏదైతే ఇవ్వలేదో దాన్ని ఏం చేస్తామంటే చివరికి పంపించేస్తాం. అంటే క్లోజింగ్ క్యాపిటల్ తర్వాత డ్రాయింగ్స్ని యాడ్ చేసేవాళ్ళం, ఓకేనా. తర్వాత దానిలో ఉండి ఎడిషనల్ క్యాపిటల్ని లెస్ చేసేవాళ్ళం, వచ్చిన దానిలో ఉండి బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేసేవాళ్ళం, అదవుతుందా. సో దీంట్లో ఏదైనా ఇవ్వలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇవ్వలేదు అనుకోండి, ఎడిషనల్ క్యాపిటల్ ఇవ్వకపోతే ప్రాసెస్ మామూలుగానే చేస్తాం. క్లోజింగ్ క్యాపిటల్ తీసుకుంటాం, దానికి డ్రాయింగ్స్ యాడ్ చేస్తాం, ఇదొకటి ఇవ్వలేదు, దాని తర్వాత ఏం చేయాలి ప్రాసెస్ అంటే బిగినింగ్ క్యాపిటల్ లెస్ చేయాలి. సో బిగినింగ్ క్యాపిటల్ లెస్ చేస్తాం, మనకి ప్రాఫిట్ లాస్ ఇస్తాడు, ప్రాఫిట్ అయితే కనుక మైనస్ చేస్తాం నెట్ ప్రాఫిట్ని. ఓకే, ఒకవేళ లాస్ ఇచ్చానుకోండి, సో ప్లస్ చేస్తాం నెట్ లాస్ని. ఓకే, సో మనకి వచ్చేటువంటి బ్యాలెన్స్ ఎడిషనల్ క్యాపిటల్ అవుతుంది. సో ఒక రెండు మూడు లెక్కలు చేస్తే మీకు ఈ సబ్జెక్ట్ మీద క్లారిటీ వచ్చింది. ఒకసారి చూడండి, ఫైండ్ అవుట్ ది మిస్సింగ్ ఫిగర్. సో ఒక ఫిగర్ మనకి ఇవ్వలేదు, సో వాల్యూ ఇవ్వాల, సో అని మనం కనుక్కోవాలి. సో ఏమేమి ఇచ్చారు చూడండి ఒకసారి. క్యాపిటల్ ఎట్ ది బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, సో క్యాపిటల్ ఎట్ బిగినింగ్, సో బిగినింగ్లో ఇచ్చాడు క్యాపిటల్. తర్వాత ప్రాఫిట్ ఇచ్చాడు. ఒకసారి చెప్పండి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్లో ఏం చేసాం, ముందు క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం, క్లోజింగ్ క్యాపిటల్కి డ్రాయింగ్స్ అవేం లేవు. ఓకే, సో సింపుల్ లెక్క, 2 మార్కుల లెక్క ఇది. సో క్లోజింగ్ క్యాపిటల్ ఉంది, బిగినింగ్ క్యాపిటల్ ఉంది, తర్వాత ప్రాఫిట్ ఇచ్చాడు. సో క్లోజింగ్ క్యాపిటల్
క్లోజింగ్ క్యాపిటల్కి ఏం చేసాం, మైనస్ బిగినింగ్ క్యాపిటల్ చేస్తే మనకేమొచ్చింది, నెట్ ప్రాఫిట్. ఇప్పుడు చూడండి, క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చాడా, ఇవ్వలేదు. బిగినింగ్ క్యాపిటల్ ఇచ్చాడా, ఇచ్చాడు. ఇది చూడండి, క్యాపిటల్ అట్ బిగినింగ్. సో 11,000 మైనస్ ఉంది, మైనస్ 11,500. ఓకే, ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ కూడా ఇచ్చేసాడు. నెట్ ప్రాఫిట్ 2,950. 2,950. ఓకే, సో తర్వాత ఏం చేస్తున్నాం, క్లోజింగ్ క్యాపిటల్ లేదు కాబట్టి క్లోజింగ్ క్యాపిటల్ని అలాగే ఉంచేయండి. క్లోజింగ్ క్యాపిటల్ని అలాగే ఉంచేయండి. సో క్లోజింగ్ క్యాపిటల్ని ఇక్కడే ఉంచేసి ఈ బ్యాలెన్స్ మైనస్ ఉన్నది అవతల పక్క వెళ్ళింది అనుకోండి, ప్లస్ అవుతుంది. యువతల పక్క ఉన్నటువంటి బ్యాలెన్స్ అవతలకైతే ప్లస్ అవుతుంది. ఓకే, సో ప్లస్ చేయండి. ఇప్పుడు ఏమొస్తుంది, ఈక్వల్ టు క్లోజింగ్ క్యాపిటల్ ఈక్వల్ టు ఈ ఇతలు తీసుకొస్తున్నాను 2,950 ప్లస్ 11,500. ఓకే, ఇంకోసారి. సో క్లోజింగ్ క్యాపిటల్ మన దగ్గర ఇచ్చాడు. క్లోజింగ్ క్యాపిటల్ మామూలుగా మనం చేసేటువంటి ప్రాసెస్ ఏంటి, క్లోజింగ్లో నుండి ఓపెనింగ్ అంటే బిగినింగ్ని తీసేసేవాళ్ళం. సో క్లోజింగ్ మైనస్ బిగినింగ్ ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్. ఓకే, ప్లస్ వచ్చింది నెట్ ప్రాఫిట్. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత మన దగ్గర లేదు కాబట్టి క్వశ్చన్ మార్క్ వేసుకున్నాను. బిగినింగ్ అయితే ఇచ్చేసాడు, ఎంత ఇచ్చాడు, మైనస్ 11,500. ఓకే, ఈక్వల్ టు నెట్ ప్రాఫిట్ మన దగ్గర ఉంది. సో 2,950 అంటే ఆన్సర్ అతను ఇచ్చేసాడు. మనం మిడిల్లో ఉన్నటువంటి అమౌంట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఓకేనా. సో ఇప్పుడు క్లోజింగ్ క్యాపిటల్ లేదు, క్లోజింగ్ క్యాపిటల్ని తీసుకుంటున్నాను. క్లోజింగ్ క్యాపిటల్ ఈక్వల్ టు ఈ మైనస్ ఉన్నటువంటి బిగినింగ్ క్యాపిటల్ని అవతల పక్క తీసుకొస్తే ప్లస్ అవుతుంది. ఓకే, సో ప్లస్ అవుతుంది. సో నెట్ ప్రాఫిట్ ఆల్రెడీ ఇటు ఉంది, 2,950 ప్లస్ 11,500. ఓకే, రెండింటిని యాడ్ చేస్తే 14,450. 14,450. ఓకే, అంటే ఏం చేయాల, జస్ట్ నా దగ్గర ఉన్నటువంటి ఈక్వేషన్నే నేను యూజ్ చేసుకున్నా. క్లోజింగ్లో నుండి ఓపెన్ తీసేస్తే ప్రాఫిట్ వస్తుంది, ప్లస్ అయితే ప్రాఫిట్ వస్తుంది. సో అందుకే ఏం చేశాను, దాని యొక్క ఈక్వేషన్ వేసుకున్నాను. నా దగ్గర ఇచ్చినటువంటి వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ని వేసాను. సో చూడండి, బిగినింగ్ క్యాపిటల్ 11,500 ఇచ్చాడు, 11,500 వేసుకున్నాను. ప్రాఫిట్ ఇచ్చాడు, ప్రాఫిట్ వేసుకున్నా. ఓకే, సో క్లోజింగ్ క్యాపిటల్ని ఇక్కడే ఉంచేసి బిగినింగ్ క్యాపిటల్ని అవతల పక్క తీసుకెళ్ళాయి. ఇక్కడ మైనస్ ఉన్నది అవతల వేస్తే ప్లస్ అవుతుంది. ఓకే, సో టోటల్ చేసుకుంటే కనుక 14,450. ఇదేంటిది అంటే క్లోజింగ్ క్యాపిటల్. సో ఇది క్లోజింగ్ క్యాపిటల్. ఓకే, కావాలంటే చూసుకోండి, ఒకసారి వెరిఫై చేసుకోండి అవసరమైతే కనుక. సో చూడండి, క్లోజింగ్ క్యాపిటల్ మనం తీసుకోవాల్సింది ఏంటి, ముందు క్లోజింగ్ క్యాపిటల్ నుండి బిగినింగ్ క్యాపిటల్ తీసేయాలి. తీసేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. ఓకే, సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంత వచ్చింది, 14,450. బిగినింగ్ క్యాపిటల్ ఎంత ఉంది, 11,500. తీసేస్తే 2,950. సో ఇది మనకి ప్రాఫిట్. ఓకే, సో కనుక్కునేటువంటి విధానం ఇలా ఈక్వేషన్ రాసుకొని మనం కనుక్కోవాలి. చూడండి స్క్రీన్ మీద ఒకసారి, క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ మైనస్ క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్లో నుండి బిగినింగ్ని తీసేసాం. తీసేస్తే మనకేమొచ్చింది, ప్రాఫిట్. ప్లస్ వస్తే ప్రాఫిట్. సో ప్రాఫిట్ని తీసుకున్నాం. ఇప్పుడు చూడండి, క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ మనకి తెలియదు. ఓకేనా. సో ఈక్వేషన్లో మనం తీసుకొచ్చి పెడుతున్నాం అంతే, వాల్యూస్ని షిఫ్ట్ చేస్తున్నాం. సో ఎండ్ ఆఫ్ ది ఇయర్ మన వాల్యూ తెలియదు కాబట్టి దాన్ని వదిలేసాను. మైనస్ క్యాపిటల్ బిగినింగ్ వాల్యూ అతను ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, 11,500. సో అది రాసుకున్నా. ప్లస్ ప్రాఫిట్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఓకేనా. సో ప్రాఫిట్స్ దగ్గరికి తీసుకొచ్చాను, అదవుతుందా. సో ఇక్కడ ఈక్వల్ టు 2,950. ఓకే, సో ఈ 11,000ని యువతల పక్క తీసుకొచ్చా అనుకోండి, ప్లస్ అవుతుంది. ప్లస్ చేస్తే ఎంత వచ్చింది, 14,450. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం. ఇప్పటిదాకా క్లోజింగ్ ఓపెనింగ్ రెండు మాత్రమే ఇచ్చాడు, ప్రాఫిట్ మైనస్ ఇచ్చాడు. సో దాని ప్రకారం మనం లెక్క చేసాం. ఇప్పుడు మొత్తం ఉన్నాయి ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. అడ్జస్ట్మెంట్స్ ఏంటివి, క్యాపిటల్ ఉంది, డ్రాయింగ్స్ ఉంది, తర్వాత అడిషనల్ క్యాపిటల్ కూడా ఉంది. ఒకసారి చూడండి, మిస్టర్ కృష్ణ గివ్స్ యూ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో కింద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చాడు. సో ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడంటే, ఫస్ట్ డ్రాయింగ్స్ ఇచ్చాడు 1,800. తర్వాత
క్యాపిటల్ యాడెడ్ డ్యూరింగ్ ది ఇయర్. సో క్యాపిటల్ కూడా మనకి ఉంది. సో డ్యూరింగ్ ది ఇయర్ అన్నాడంటే అర్థం ఏంటి? క్యాపిటల్ డ్యూరింగ్ ది ఇయర్ అన్నా అంటే అడిషనల్ క్యాపిటల్, ఇది అడిషనల్ క్యాపిటల్. ఓకే, నెక్స్ట్ క్లోజింగ్ క్యాపిటల్. క్లోజింగ్ క్యాపిటల్ కూడా ఇచ్చేసాడు 20,000. లాస్ ఇచ్చాడు, లాస్ డ్యూరింగ్ ది ఇయర్. సో లాస్ వచ్చింది, లాస్ ఇచ్చాడు. క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ అట్ బిగినింగ్. సో బిగినింగ్లో ఉన్నటువంటి అమౌంట్ని క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఒక్కసారి చూడండి, మన దగ్గర ఇచ్చినటువంటి ఏంటివి. ఫస్ట్ మనం చేసేటువంటి ప్రాసెస్ ఎప్పటికీ మారదు, ప్రాసెస్ సేమ్గానే ఉంటుంది. ఫస్ట్ తీసుకోవాల్సింది ఏంటి? క్లోజింగ్ క్యాపిటల్ తీసుకుంటాం. క్లోజింగ్ క్యాపిటల్కి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి. ఏం అడ్జస్ట్మెంట్స్? డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో డ్రాయింగ్స్ని యాడ్ చేస్తాం. తర్వాత ఉన్నటువంటి అడ్జస్ట్మెంట్ ఏంటి? బిగినింగ్ అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేస్తాం. నెక్స్ట్ బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలి. కానీ బిగినింగ్ క్యాపిటల్ మన దగ్గర ఉందా? లేదు. దాని తర్వాత ప్రాసెస్ చూసుకోవాలి. దాని తర్వాత ఏంటిది? లాస్ ఉంది. ప్రాఫిట్ అయితే మైనస్ చేయాలి, లాస్ అయితే ప్లస్ చేయాలి. ప్రాఫిట్ అయితే మైనస్ చేయాలి, లాస్ అయితే లెస్ చేయాలి. సో ముందేం చేస్తామంటే లాస్ని తీసుకుంటాం, లాస్ ప్లస్ చేస్తాం. సో లాస్ని ప్లస్ చేస్తాం. ప్లస్ చేస్తే వచ్చేటువంటి బ్యాలెన్స్ ఉంచేసారా, అదే మనకి క్యాపిటల్ బిగినింగ్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి బిగినింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేసాం? యువతల పక్క తీసుకొచ్చాం. ఇన్ లాస్ ఏదైతే ఉందో మైనస్ అవతల పక్క వస్తే ప్లస్ అవుతుంది. ఓకే, సో ప్లస్ లాస్ అయింది. బిగినింగ్ క్యాపిటల్ మైనస్లో ఉంటుంది, యువతల పక్క వస్తే ప్లస్ బిగినింగ్ క్యాపిటల్ అవుతుంది. అంటే ఈక్వేషన్ ప్రకారం నార్మల్గా చిన్న లెక్క ఇచ్చాయనుకోండి 2 మార్క్స్కి, ఇలాంటి లెక్క అయితే కనుక ఈ ప్రాసెస్లో చేస్తే సరిపోతుంది. చిన్న లెక్క ఇస్తే కనుక ఈ ప్రాసెస్ చేస్తే సరిపోతుంది. డైరెక్ట్గా ఈక్వేషన్ రూపంలో క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ బిగినింగ్ క్యాపిటల్ ఈక్వల్ టు ప్రాఫిట్స్ ఈ లెక్కలో చేసుకుంటే మనకి ఈ మోడల్లో కంప్లీట్ అయిపోతుంది. అదే 5 మార్క్స్కి ఇచ్చానుకోండి ఈ మోడల్ చేయడానికి వీలేదు. సో మనం ఏం చేయాలి? కంపల్సరిగా స్టేట్మెంట్స్ ఆఫ్ బిగినింగ్ క్యాపిటల్ని చేసుకోవాల్సిందే. దీని ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే హెడ్డింగ్ స్టేట్మెంట్ షోయింగ్ క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ సంబంధించిన క్యాపిటల్ని కనుక్కుంటున్నాం మనం. ఓకేనా? అదే ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కుంటున్నాం అనుకోండి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని చెప్పి రాస్తాం. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని చెప్పి రాసేవాళ్ళం. కానీ ఇప్పుడు ప్రాఫిట్ లాస్ని కనుక్కోవట్లే, ఎందుకంటే లాస్ అతను ఆల్రెడీ ఇచ్చేశాడు. మనం ఇప్పుడు ఏం కనుక్కుంటున్నాం అంటే బిగినింగ్ క్యాపిటల్ కనుక్కోమని చెప్పాడు. లెక్కలో బిగినింగ్ క్యాపిటల్ కనుక్కోండి చెప్పాడు. చూడండి, క్యాలిక్యులేట్ ది అమౌంట్ ఆఫ్ ది బిగినింగ్ క్యాపిటల్. ఓకే, సో బిగినింగ్ క్యాపిటల్ కనుక్కోమని చెప్పాడు, లాస్ ఆల్రెడీ ఇచ్చాడు. అందుకే హెడ్డింగ్ కూడా మనం మార్చాలి. సో హెడ్డింగ్లో ఏం కనుక్కుంటున్నామో దాని పేరు రాస్తాం. అంతకుముందు ప్రాఫిట్ లాస్ కనుక్కుంటున్నాం, అందుకే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని చెప్పి రాసాం. ఇక్కడ బిగినింగ్ క్యాపిటల్ కనుక్కుంటున్నాం కాబట్టి ఇక్కడ ఏం రాయాలంటే స్టేట్మెంట్ ఆఫ్ షోయింగ్ క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో ఇది ఏ స్టేట్మెంట్ అంటే షోయింగ్ ది బిగినింగ్ క్యాపిటల్. సో బిగినింగ్ క్యాపిటల్ని చూపించేటువంటి స్టేట్మెంట్. ఓకే, సో బిగినింగ్ క్యాపిటల్ సంబంధించిన స్టేట్మెంట్ కాబట్టి సేమ్ అదే మనం ఇక్కడ రాస్తాం. నువ్వు ఏదైతే కనుక్కుంటున్నావో, ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తున్నావో దాని పేరు మాత్రం మనం యూస్ చేయాలి. ప్రాఫిట్ అండ్ లాస్ కనుక్కుంటుంటే కనుక స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ అని చెప్పి రాస్తాం. కానీ ఇక్కడ వచ్చేవాడికి మనం బిగినింగ్ క్యాపిటల్ని కనుక్కుంటున్నాం. సో అందుకే స్టేట్మెంట్ షోయింగ్ క్యాపిటల్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ కాబట్టి క్యాపిటల్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అని రాసుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ మనం తీసుకునేది ఏంటి? క్లోజింగ్ క్యాపిటల్ తీసుకుంటాం. సో నార్మల్గానే క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ 20,000. సో క్లోజింగ్ క్యాపిటల్ ఎంతైతే ఉందో క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం. ఇది ఎలా వచ్చింది అంటే అతనే ఇచ్చేసాడు లెక్కలో, మనకి మొత్తం ఇచ్చేసాడు లెక్కలో. ఏమేమి ఇచ్చాడు చూడండి, క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చాడు 20,000. తర్వాత డ్రాయింగ్స్ ఇచ్చాడు, ఇది యాడ్ చేయాల్సినటువంటి అమౌంట్. తర్వాత ఎడిషనల్ క్యాపిటల్ కూడా ఇచ్చాడు, ఇది మైనస్ చేయాల్సిన అమౌంట్. తర్వాత లాస్ కూడా ఇచ్చేసాడు, ప్రాఫిట్ అయితే ప్లస్ చేయాలి, లాస్ అయితే మైనస్ చేయాలి. ఓకే, బిగినింగ్ క్యాపిటల్ ఇవ్వాల. సో బిగినింగ్ క్యాపిటల్ వరకు వదిలేసి రిమైనింగ్ మొత్తం లెక్క ఏం చేస్తాం? నార్మల్ లెక్క లాగానే లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నట్టుగానే చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో లాస్ట్ క్లాస్లో మనం చెప్పుకున్నవి ఏంటివి? సో క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి ముందు. సో క్లోజింగ్ క్యాపిటల్ తీసుకున్నాం. క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అకౌంట్స్లో క్లోజింగ్ క్యాపిటల్ని క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ అని చెప్పి రాసుకుంటాం ఇక్కడ సింగిల్ ఎంట్రీ సిస్టంలో. తర్వాత ఏం చేసాం? డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. సో యాడ్
డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని యాడ్ చేసాం. 1800 ఇచ్చాడు, యాడ్ చేస్తే 21,800 వచ్చింది. దాంట్లో ఏం చేయాలి, అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో అడిషనల్ క్యాపిటల్ని లెస్ చేస్తున్నాం. అడిషనల్ క్యాపిటల్ అన్నా ఫ్రెష్ క్యాపిటల్ అన్నా ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అన్నా ఒకటే, పేర్లు మార్చి మార్చి కన్ఫ్యూజ్ చేయడం కోసం అలా ఇస్తుంటాడు. సో అడిషనల్ క్యాపిటల్ అన్నా ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ది ఇయర్ అని చెప్పినా లేకపోతే ఫ్రెష్ క్యాపిటల్ అని ఇచ్చినా సరే అడిషనల్ క్యాపిటల్ కిందకే వస్తుంది. సో దాన్ని ఏం చేస్తున్నాం, లెస్ చేస్తున్నాం. సో అడిషనల్ క్యాపిటల్ లెస్ చేసా. తర్వాత ఇక్కడ వచ్చేటువంటి ప్రాసెస్ ఏంటిది, బిగినింగ్ క్యాపిటల్ అని చెప్పేసి రాసేవాడిని, ఇక్కడ మైనస్ బిగినింగ్ క్యాపిటల్ అని రాసేవాడిని. కానీ బిగినింగ్ క్యాపిటల్ ఇచ్చాడా, ఇవ్వలేదు. దాని తర్వాత ప్రాసెస్కి వెళ్ళిపోతాం. దాని తర్వాత ప్రాసెస్ ఏంటి, ప్రాఫిటా లాసా వచ్చింది. సో ప్రాఫిట్ అయితే మైనస్ చేయాలి, లాస్ అయితే ప్లస్ చేయాలి. చూడండి లాస్ వచ్చాడు మనకి లెక్కలో. సో లాస్ ఉంది కాబట్టి లాస్ని ఏం చేస్తున్నాం, యాడ్ చేస్తున్నాం. సో యాడ్ లాస్ ఫర్ ది ఇయర్ ఎండింగ్. సో లాస్ మొత్తాన్ని ఏం చేసాం, యాడ్ చేసాం. సో ఇక్కడ 16,800 వచ్చింది. ఓకే, దాంట్లో నుండి దానికి మనం లాస్ని యాడ్ చేసాం. యాడ్ చేస్తే 17,800 వచ్చింది. ఇది క్యాపిటల్ అట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. ఓకేనా. సో హెడ్డింగ్స్ అయినా సరే అదేవిధంగా ఆన్సర్స్ అయినా సరే హైలైట్ చేయండి. ఓకే, బ్లాక్ పెన్తో యూస్ చేయండి. దాంతో ఆన్సర్ మనకి చూడడానికి నీట్గా కనబడుతుంది, ఫుల్ మార్క్స్ వేయడానికి అవకాశం ఉంటుంది. ఓకే రైట్. సో ఈ లెక్క సేమ్ ఇలాంటి లెక్కే. ఇంకోటి, ఫైండ్ అవుట్ ది మిస్సింగ్ వాల్యూ విత్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఫైండ్ అవుట్ చేయమన్నాడు మిస్సింగ్ వాల్యూ ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్. క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. బిగినింగ్ ఆఫ్ ది క్యాపిటల్ ఇచ్చేసాడు. బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ ఉన్నటువంటి క్యాపిటల్ మనకి ఇచ్చేసాడు. తర్వాత క్యాపిటల్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో ఎండ్ క్యాపిటల్ కూడా ఇచ్చేసాడు. సో మిస్ అయిన వాల్యూని ముందు ఫైండ్ అవుట్ చేయండి. అసలు ఏమి ఇవ్వలేదు అయితే చూడండి. సో లెక్క మొత్తం చదివితే కనుక సో సగం మనకి అర్థమవుతుంది. లెక్క మొత్తం చదవాలి ఎప్పటికైనా సరే. సో చూడండి ఒకసారి, మిస్సింగ్ వాల్యూ కనుక్కోమని చెప్పాడు. మిస్సింగ్ వాల్యూ ఏదో అసలు మీరు కనుక్కోవాలంటే మొత్తం లెక్క ఒకసారి రీడౌట్ చేయాలి. సో ఒకసారి చూడండి. సో బిగినింగ్ క్యాపిటల్ ఇచ్చేసాడు, క్లోజింగ్ క్యాపిటల్ ఇచ్చేసాడు. ఓకేనా. సో స్టార్టింగ్లో తీసుకోవాల్సింది ఇచ్చేసాడు, ఎండింగ్లో తీసుకోవాల్సిన అమౌంట్ కూడా మనకి ఇచ్చేసాడు. ఇంకా రిమైనింగ్ ఏమున్నాయి, సో డ్రాయింగ్స్ కూడా ఇచ్చేసాడు. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్స్ వచ్చినాయి, ప్రాఫిట్స్ కూడా ఇచ్చేసాడు. ఇంకా మిగిలింది ఏంటిది, అడిషనల్ క్యాపిటల్. సో మన ప్రాసెస్ తెలుసు మనకి. ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ తీసుకుంటాం, దానికి అడ్జస్ట్మెంట్ చేస్తాం. అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ అడ్జస్ట్మెంట్ ఏంటిది, యాడ్ చేసే అడ్జస్ట్మెంట్. అదేంటిది అంటే డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని యాడ్ చేస్తాం. తర్వాత అడ్జస్ట్మెంట్ ఏది, అడిషనల్ క్యాపిటల్ మైనస్ చేసేది. సో మైనస్ చేస్తాం అడిషనల్ క్యాపిటల్ని. తర్వాత అడ్జస్ట్మెంట్ తర్వాత ఏం చేస్తాం, ఈ రెండిట్లో నుండి బిగినింగ్ క్యాపిటల్ని తీసేస్తాం. ఇది ప్రాసెస్ మనకి ఇప్పుడు దాకా జరుగుతుంది. అవునా. ప్లస్ వస్తే ప్రాఫిట్ అని, మైనస్ వస్తే లాస్ అని చెప్పి రాసుకుంటున్నాం. సో ప్లస్ వస్తే ప్రాఫిట్. ఓకే, సో దీంట్లో ఏది మిస్ అయింది అంటే అడిషనల్ క్యాపిటల్ మిస్ అయింది. మనం నార్మల్గానే ఏ విధంగా అయితే మనం ప్రాసెస్ చేస్తాం ఆ ప్రాసెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో అడిషనల్ క్యాపిటల్ని వదిలేసి రిమైనింగ్ ప్రాసెస్ చేసేస్తాం. సో ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ తీసుకుంటాం, క్లోజింగ్ క్యాపిటల్, దానికి డ్రాయింగ్స్ని యాడ్ చేస్తాం. తర్వాత అడిషనల్ క్యాపిటల్ ఉందా లెస్ చేయడానికి, లేదు, అది కనుక్కోవాలి. దాని తర్వాత ప్రాసెస్ ఏంటి, అడిషనల్ క్యాపిటల్ తర్వాత చేసే ప్రాసెస్ అంటే బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేస్తాం. సో బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేస్తాం. ఓకే, తర్వాత ఇంకోటి ఏముంది, ప్రాఫిట్ ఇచ్చాడు. ప్రాఫిట్ని ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో మైనస్ నెట్ ప్రాఫిట్. ఓకే, వచ్చేటువంటి బ్యాలెన్స్ ఏమవుతుందంటే మిస్సింగ్ ఫిగర్ అవుతుంది. సో అడిషనల్ క్యాపిటల్ మనకి ఈ అమౌంట్ వచ్చేటువంటి బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, ఒకసారి చూడండి. ముందు ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్, ముందు క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి కదా. సో ఎండ్ ఆఫ్ ది క్యాపిటల్ తీసుకున్నాం 45,000. తర్వాత దానికి ఏం చేయాలి, యాడ్ డ్రాయింగ్స్. సో డ్రాయింగ్స్ని యాడ్ చేయండి. సో 45 ప్లస్ డ్రాయింగ్స్ 5,000 యాడ్ చేస్తే 50,000. ఓకే, సో 50,000 వచ్చింది. తర్వాత ఏం చేస్తాం, అడిషనల్ క్యాపిటల్ చూసుకోవాలి. కానీ అడిషనల్ క్యాపిటల్ మన దగ్గర ఉందా అంటే లేదు. సో అడిషనల్ క్యాపిటల్ లేదు. అడిషనల్ క్యాపిటల్ తర్వాత వచ్చేటువంటి ప్రాసెస్ ఏంటి, 30,000 అంటే బిగినింగ్ క్యాపిటల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుంటాం. సో బిగినింగ్ క్యాపిటల్ ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. సో మైనస్ 30,000 తీసేయండి. తీసేస్తే 20,000 వచ్చింది. 20,000. సో ఈ 20,000లో ఏం చేయాలి, మళ్ళీ ప్రాఫిట్ ఉంది మనకి. ఓకే, సో ప్రాఫిట్ వస్తే మైనస్ చేస్తాం, లాస్ వస్తే యాడ్ చేస్తాం.
ఓకే, ప్రాఫిట్ వచ్చింది కాబట్టి ఏం చేయాలి, మైనస్ చేయాలి. సో మైనస్ ప్రాఫిట్ ఎంత, 4000. సో 4000 తీసేస్తే 16,000 వచ్చింది. ఈ ఆన్సర్ ఏమవుతుంది మనకి అంటే అడిషనల్ క్యాపిటల్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఒక్కసారి ఆన్సర్ చూడండి. స్టేట్మెంట్ షోయింగ్ ఏం కనుక్కుంటున్నాం మనం ఇక్కడ, ఏం మిస్ అయింది, అడిషనల్ క్యాపిటల్ మిస్ అయింది. సో స్టేట్మెంట్ షోయింగ్ అడిషనల్ క్యాపిటల్. సో ఏదైతే నువ్వు క్యాలిక్యులేట్ చేస్తున్నావో అదే హెడ్డింగ్ పెడతాం. క్లోజింగ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేస్తున్నావు అనుకోండి, స్టేట్మెంట్ షోయింగ్ క్లోజింగ్ క్యాపిటల్. ఓకే, డ్రాయింగ్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనుకోండి, స్టేట్మెంట్ షోయింగ్ డ్రాయింగ్స్. అదే అడిషనల్ క్యాపిటల్ అనుకోండి, స్టేట్మెంట్ షోయింగ్ అడిషనల్ క్యాపిటల్. సో అడిషనల్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి స్టేట్మెంట్ షోయింగ్ అడిషనల్ క్యాపిటల్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టినాం. అదే ప్రాఫిట్ ఆర్ లాస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి, స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్. సో హెడ్డింగ్లో కూడా మార్క్స్ ఉంటాయి. ఓకే, సో అది కూడా గుర్తుపెట్టుకోవాలి, పర్ఫెక్ట్గా రాయాలి. సో పర్టికులర్స్ అమౌంట్ రాసాం. ఫస్ట్ చేసుకోవాల్సినటువంటి ప్రాసెస్ ఏంటి, ఫస్ట్ క్లోజింగ్ క్యాపిటల్ తీసుకోవాలి. సో క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ సో తీసుకున్నాం 45,000. దానికి డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. అడ్జస్ట్మెంట్లో ఫస్ట్ ఐటమ్ డ్రాయింగ్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. సో డ్రాయింగ్స్ ఇచ్చాడు కాబట్టి యాడ్ చేస్తున్నాం. సో 5,000 యాడ్ చేసాం. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేయాలి. సో బిగినింగ్ క్యాపిటల్ మనకి ఉంది. ఓకేనా, అడిషనల్ క్యాపిటల్ ఇవ్వాలా, అందుకే దాని తర్వాత ప్రాసెస్ ఏంటి, బిగినింగ్ క్యాపిటల్. సో బిగినింగ్ క్యాపిటల్ని తీసేసుకున్నా. సో బిగినింగ్ క్యాపిటల్ని లెస్ చేసా, 20,000 వచ్చింది. ఓకే, తర్వాత ప్రాఫిట్ ఉన్నాయి. సో ప్రాఫిట్స్ని ఏం చేస్తాం మనం, లెస్ చేస్తాం. అదే లాస్ అనుకోండి యాడ్ చేయాలి, ప్రాఫిట్ అయితే లెస్ చేయాలి. ఓకేనా, సో ప్రాఫిట్స్ని లెస్ చేస్తున్నాం. సో 4,000 లెస్ చేస్తే 16,000 వచ్చింది. అదేంటిదంటే అడిషనల్ క్యాపిటల్, వచ్చేటువంటి బ్యాలెన్స్ అడిషనల్ క్యాపిటల్ అవుతుంది. మీకు ఏదైతే ఇవ్వలేదో దాన్ని వదిలేసి రిమైనింగ్ ప్రాసెస్ని నార్మల్గానే చేసుకుంటూ వెళ్ళిపోతాం. డ్రాయింగ్స్ ఇవ్వలేదనుకోండి, డ్రాయింగ్స్ ఒకటి రాదు, రిమైనింగ్ ప్రాసెస్ మొత్తం కూడా కంటిన్యూగా వచ్చేస్తుంది. ఓకే, తర్వాత అడిషనల్ క్యాపిటల్ ఉంటుంది, అడిషనల్ క్యాపిటల్తో చేసేస్తాం. తర్వాత బిగినింగ్ క్యాపిటల్ లెస్ చేస్తాం, ప్రాఫిట్ అయితే లెస్ చేస్తాం. చివరిలో వచ్చే బ్యాలెన్స్ ఏమవుతుంది, డ్రాయింగ్స్ అవుతుంది. అంటే మీకు ఏ అమౌంట్ అయితే ఇవ్వలేదో దాన్ని ఒక్కదాన్ని ఉంచేసి రిమైనింగ్ మొత్తం ఏంటి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో అంటే క్లోజింగ్ క్యాపిటల్. ఓకేనా, తర్వాత డ్రాయింగ్స్, నెక్స్ట్ వన్ వచ్చి ఇంకో అడ్జస్ట్మెంట్ అడిషనల్ క్యాపిటల్. ఓకే, బిగినింగ్ క్యాపిటల్, వీటిలో ఏదైతే ఇవ్వలేదో ఆ ఒక్కదాన్ని వదిలేసి రిమైనింగ్ ప్రాసెస్ని చేసుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్లో వచ్చేటువంటి ఆన్సరే మనకి మిస్సింగ్ ఫిగర్ అవుతుంది, మిస్సింగ్ వాల్యూ అవుతుంది. తర్వాత ఈ లెక్క మెటీరియల్లో 11th ప్రాబ్లం, ఇది హోంవర్క్ చేయండి. హోంవర్క్ సంబంధించిన లెక్క ఒకసారి చూడండి. ఫైండ్ అవుట్ ది మిస్సింగ్ వాల్యూ. సో మిస్సింగ్ వాల్యూని కనుక్కోమని చెప్తున్నాడు. సో క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్, ముందు అసలు లెక్క మొత్తం చదివి ఏది మిస్ అయింది అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ చూడండి, క్యాపిటల్ ఎట్ బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. సో బిగినింగ్ ఆఫ్ ది క్యాపిటల్ని ఇచ్చేసాడు. క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్, ఎండ్ క్యాపిటల్ని కూడా ఇచ్చేసాడు. సో తర్వాత డ్రాయింగ్స్ కూడా ఇచ్చేసాడు, ప్రాఫిట్స్ కూడా ఇచ్చేసాడు. అదవుతుంది అంటే ఇవ్వంది ఏంటిది, అడిషనల్ క్యాపిటల్. సో అడిషనల్ క్యాపిటల్ని క్యాలిక్యులేట్ చేయాలి, సేమ్ ఇందా చేసినటువంటి లెక్క లాంటిదే. ఓకేనా, సో ముందు ఏం చేస్తాం అంటే క్లోజింగ్ క్యాపిటల్ తీసుకుంటాం. క్లోజింగ్ క్యాపిటల్కి ఏం చేయాలి, అడ్జస్ట్మెంట్ డ్రాయింగ్స్ని యాడ్ చేయాలి. తర్వాత అడిషనల్ క్యాపిటల్ లెస్ చేయాలి. కానీ అడిషనల్ క్యాపిటల్ మన దగ్గర ఉందా అంటే లేదు. ఏముంది మన దగ్గర, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే బిగినింగ్ క్యాపిటల్, కాబట్టి మైనస్ బిగినింగ్ క్యాపిటల్ చేసేస్తాం. తర్వాత మనకి ప్రాఫిట్ ఇచ్చాడు, ప్రాఫిట్ అయితే ఏం చేయాలి, మైనస్ చేయాలి, లెస్ చేయాలి. అదే లాస్ అయితే యాడ్ చేయాలి, అది ఇచ్చేటువంటి దాన్ని బట్టి. ఓకేనా, లెక్కను బట్టి. సో ప్రాఫిట్ ఇచ్చాడు, ప్రాఫిట్ ఏం చేస్తాం, మైనస్ చేస్తాం. తర్వాత వచ్చేటువంటి బ్యాలెన్స్ ఏమవుతుంది, అడిషనల్ క్యాపిటల్ అవుతుంది. ఓకే, ఆ లెక్క చేయండి. నెక్స్ట్ టాపిక్ స్టేట్మెంట్ ఆఫ్ ఎఫర్ట్స్. స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ అంటే ఏంటంటే మనకి క్లోజింగ్ క్యాపిటల్ డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు ప్రతి లెక్కలో, కానీ ఒక్కోసారి క్లోజింగ్ క్యాపిటల్ ఇవ్వడు. క్లోజింగ్ క్యాపిటల్ని మనం క్యాలిక్యులేట్ చేయాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవ్వడానికి ఒక అకౌంటెంట్ దగ్గరికి వచ్చాడు. అకౌంటెంట్ దగ్గరికి వచ్చి, సార్ నేను వ్యాపారం చేస్తున్నాను, నాకు ప్రాఫిటా లాసా కనుక్కోవాలి, నాకు చెప్పండి అసలు ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అన్నాడు. దానికి అకౌంటెంట్ ఏం చెప్పా అంటే, మీ బిజినెస్ ఏ బిజినెస్ చేస్తున్నావు, ఆ బిజినెస్ ఎక్కడైతే ఉందో నన్ను తీసుకెళ్ళని చెప్పి అన్నాడు. సో ఆ బిజినెస్ దగ్గరికి వెళ్ళాం. బిజినెస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎంత తీసుకొచ్చావు క్యాపిటల్. సో క్యాపిటల్ చెప్పాడు, సార్ నేను ఇంత తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు ఎంత ఉన్నాయి ఏంటంటే నాకు తెలియదు అని చెప్పాను. అంటే క్లోజింగ్ క్యాపిటల్ అతనికి తెలియదంట. ఓపెనింగ్ క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్
ఇంత తీసుకొచ్చా అని చెప్తున్నాడు, అంటే ఓపెనింగ్ క్యాపిటల్ చెప్తున్నాడు, క్లోజింగ్ క్యాపిటల్ తెలీదు. సో మనం ఏం చేయాలి, అకౌంటెంట్ ఏం చేస్తారంటే సో ఏమేమి ఉన్నాయి మొత్తం కూడా అని చూస్తాడు, ఏమేమి ఉన్నాయి ఆస్తులు. సో తర్వాత ఆ బిజినెస్లో ఉన్నటువంటి ఫర్నిచర్ ఏముంది, ఓకే. సో ఆ ఫర్నిచర్ గురించి సో ఇంత వాల్యూ ఉంది, సో ఏమో ఫర్నిచర్ ఉంది, ఓకే. తర్వాత లోపల మిషన్ ఉంది, సో ఆ మిషన్, ఓకే, మిషనరీ ఉంది. తర్వాత సార్ నాకు పలానా వాళ్ళు ఇంత డబ్బులు ఇవ్వాలన్నాడు, అంటే వాళ్ళు ఏమవుతారు మనకి డెటార్స్ అవుతారు, ఓకే. సో డెటార్స్ ఉన్నారు, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారు, ఓకే, రుణగ్రస్తులు. తర్వాత నేను కొంతమందికి డబ్బులు ఇవ్వాలి సార్ అప్పు అని చెప్పాడు, సో క్రెడిటార్స్. అంటే అతను చెప్పేటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా ఏం చేసుకుంటాం అంటే ఒక బ్యాలెన్స్ షీట్ లాగా ప్రిపేర్ చేసుకుంటాం, బ్యాలెన్స్ షీట్ లాగా. సో బ్యాలెన్స్ షీట్లో ఏముంటుంది, ఇటువైపు లైబిలిటీస్ ఉంటాయి, తర్వాత రైట్ హ్యాండ్ సైడ్ అసెట్స్ ఉంటాయి. సో అసెట్స్ లైబిలిటీస్ అతను చెప్పేటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ని ఈ బ్యాలెన్స్ షీట్లో రాసుకుంటాం. అతను ఏమేమి చెప్పాడు, ఫర్నిచర్ ఉందని చెప్పాడు, సో ఫర్నిచర్ చూసుకున్నాం, ఓకే. మిషనరీ ఉందని చెప్పాడు, మిషనరీ అని రాసుకున్నాం. డేటాస్ నా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉన్నారని చెప్పాడు, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు డేటాస్ గురించి రాసుకున్నాం. తర్వాత నేను కట్టాల్సిన వాళ్ళు క్రెడిటార్స్ ఉన్నారని చెప్పాడు, సో క్రెడిటార్స్ గురించి రాసుకున్నాం, ఓకే. తర్వాత బ్యాంక్ లోన్ ఉంది సార్ కొంచెం అని చెప్పాడు, సో బ్యాంక్ లోను, బ్యాంక్ ఓడి, ఓకే. సో రాసుకున్నాం. సో ఈ విధంగా అతను చెప్పేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ రాసుకొని మనం ఏం చేస్తామంటే ఎసెట్స్లో నుండి లైబిలిటీస్ని తీసేస్తే మనకు వచ్చేటువంటి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఏమవుతుందంటే క్యాపిటల్ అవుతుంది, ఓకేనా. అకౌంటింగ్ ఈక్వేషన్ అంటాం దీన్నే. అకౌంటింగ్ ఈక్వేషన్ని బేస్ చేసుకొని ఈ లెక్కలు ఉంటాయి. అకౌంటింగ్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఎసెట్స్ ఈక్వల్ టు లైబిలిటీస్ ప్లస్ క్యాపిటల్, సో ఎసెట్స్ అంటే ఈక్వేషన్ ఇలా ఉంటుంది మనకి, అకౌంటింగ్ ఈక్వేషన్ అని చెప్తాం, ఓకేనా. సో లైబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ రెండు యాడ్ చేస్తే అప్పులు తర్వాత క్యాపిటల్ మూలధనం రెండింటిని యాడ్ చేస్తే మన దగ్గర ఉన్నటువంటి ఆస్తులు మొత్తం కూడాను వస్తాయి. అంటే అసెట్స్ ఈజ్ ఈక్వల్ టు లయబిలిటీస్ ప్లస్ క్యాపిటల్ అవుతుంది. సో ఈ ఈక్వేషన్ ప్రకారం మనం ఏం చేస్తాం అంటే క్యాపిటల్ని కనుక్కుంటాం. అసెట్స్ మనకి ఇస్తాడు, లయబిలిటీస్ ఇస్తాడు, క్యాపిటల్ ఇవ్వడు. సో ఈ క్యాపిటల్ని మనం కనుక్కుంటాం. ఒకవేళ క్లోజింగ్ డేట్లో కనుక్కున్నాం అనుకోండి అది క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. ఓపెనింగ్ డేట్లో కనుక్కుంటే కనుక అది ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. ఈ క్లోజింగ్ డేట్ ఓపెనింగ్ డేట్ అంటే ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ ఇయర్స్ ఉన్నాయని చెప్పా. ఒకటి క్యాలెండర్ ఇయర్. క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ ఉంది, సో ఫస్ట్ అంటే 1 జనవరి స్టార్ట్ అవుతుంది, తర్వాత 31/12కి ఎండ్ అవుతుంది, 31/12కి ఎండ్ అవుతుంది, ఓకే. సో ఈ టైంలో కనుక బ్యాలెన్స్ అసెట్స్ లయబిలిటీస్ ఇచ్చాడనుకోండి ఈ క్యాపిటల్ ఏమవుతుంది అంటే ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. వచ్చేటువంటి బ్యాలెన్సింగ్ ఫిగర్ ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. అదే 31st వలన ఇచ్చాడనుకోండి సో వచ్చేటువంటి బ్యాలెన్స్ ఏమవుతుందంటే క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది, ఓకే. తర్వాత అకౌంటింగ్ ఇయర్ ఫాలో అవుతున్నాడు అనుకోండి. అకౌంటింగ్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, 1/4కి స్టార్ట్ అవుతుంది, తర్వాత 31/3కి ఎండ్ అవుతుంది. సో ఈ టైంలో అసెట్స్ అండ్ లయబిలిటీస్ బ్యాలెన్స్ ఇచ్చాడనుకోండి అప్పుడు బ్యాలెన్సింగ్ చేస్తే వచ్చేటువంటి క్యాపిటల్ ఏమవుతుంది, ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. అదే 31/3న మనం క్యాలిక్యులేట్ చేసాం అనుకోండి సో ఆ వచ్చేటువంటి క్యాపిటల్ ఏమవుతుంది అంటే క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది, ఓకే. అంటే ఏం లేదు, క్యాపిటల్ ఇవ్వడు, మనం ఏం చేయాలి, క్యాలిక్యులేట్ చేయాలి, కనుక్కోవాలి. ఏ విధంగా కనుక్కుంటాం అంటే అతను మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, అసెట్స్ ఇస్తాడు, లయబిలిటీస్ ఇస్తాడు. అసెట్స్లో నుండి లయబిలిటీస్ని తీసేసి క్యాపిటల్ని క్యాలిక్యులేట్ చేస్తాం. సో ఈ విధంగా చేసేటువంటి దాన్ని అంటే బ్యాలెన్స్ షీట్ మోడల్లో ఉంటుంది. దాన్ని స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ అని అంటారు. సో స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ ఏ విధంగా ఉంటుందంటే ఒకసారి ప్రొఫార్మా ఉంది మీ ఎదురుగా, ఒకసారి చూడండి. స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ హ్యాజ్ ఆన్ అంటే డేట్ ఎప్పుడు ఇస్తాడో ఆ డేట్ గురించి మనం రాసుకుంటాం, ఓకే. సో దాంట్లో లయబిలిటీస్ ఇది అచ్చం బ్యాలెన్స్ షీట్ లాగే ఉంటుంది కానీ ఇట్ ఈస్ నాట్ ఏ బ్యాలెన్స్ షీట్. ఇది బ్యాలెన్స్ షీట్ మాత్రం కాదు, ఓకేనా. సో బ్యాలెన్స్ షీట్ కాదు, దీన్ని ఏమంటాం అంటే స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ అంటాం, ఓకేనా. సింగిల్ ఎంట్రీ సిస్టంలో బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయము, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ప్రిపేర్ చేయము. సింగిల్ ఎంట్రీ సిస్టంలో 2 అకౌంట్స్ చేసేది ఏంటంటే ఒకటి స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ని ప్రిపేర్ చేస్తాం, రెండోది వచ్చేసి స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ని ప్రిపేర్ చేస్తాం. స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తాం అంటే క్యాపిటల్ని కనుక్కోవడానికి. స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ని ఎందుకు ప్రిపేర్ చేస్తాం అంటే ప్రాఫిట్ ఆర్ లాసా కనుక్కోవడానికి. సో ఈ రెండింటితోనే సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఉంటుంది, రైట్. ఒకసారి చూడండి స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్. సో ఫస్ట్ క్రెడిటార్స్ అంటే ఈ మొత్తం లయబిలిటీస్ మొత్తం కూడాను అప్పులే, ఇవన్నీ క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్ చెల్లింపు బిల్లులు, తర్వాత బ్యాంక్ ఓడి, అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ చెల్లించాల్సినటువంటి ఖర్చులు, ఈ మొత్తం కూడా మనం రాసుకున్నాం,
ఓకే, తర్వాత ఎసెట్స్లో ల్యాండ్ అండ్ బిల్డింగ్స్, భూమి భవనాలు, ప్లాంట్ అండ్ మిషనరీ, తర్వాత వచ్చేసి ఫర్నిచర్, స్టాక్, సరుకు, డెటార్స్, బిల్స్ రిసీవబుల్, క్యాష్, ప్రీపెయిడ్, ముందే కట్టేసినటువంటి ఖర్చులు, ఈ మొత్తం ఎసెట్స్. అంటే ఇవన్నీ ఇస్తాడా అంటే కాదు, వాటిలో కొన్ని ఐటమ్స్ ఇస్తాడు. ఇంకా చాలా ఉన్నాయి ఎసెట్స్లో, కరెంట్ ఎసెట్స్, తర్వాత ఫిక్స్డ్ ఎసెట్స్ చాలా ఉంటాయి. ఓకేనా, సో సుమారుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, సో మ్యాక్సిమం రిపీట్ అయ్యేటువంటి ఐటమ్స్ ఇక్కడ యూస్ చేసాం. సో ఈ ఎసెట్స్ ఇస్తాడు. ఓకేనా, సో టోటల్గా మనకి ఎసెట్స్ ఇస్తాడు. ఎసెట్స్ మొత్తాన్ని టోటల్ చేస్తాం. తర్వాత అతను ఇచ్చినటువంటి లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తాన్ని కూడాను రాసుకొని ఈ ఎసెట్స్లో నుండి లెస్ చేస్తాం. అంటే ఎసెట్స్లో నుండి లైబిలిటీస్ని లెస్ చేస్తాం. లెస్ చేస్తే ఏమవుతుంది, బ్యాలెన్స్ అంటే క్యాపిటల్. ఇదిగోండి క్యాపిటల్ హైలైట్ చేసి ఉంచండి, బ్యాలెన్సింగ్ ఫిగర్, BYF అంటే బ్యాలెన్సింగ్ ఫిగర్. అంటే ఎసెట్స్లో నుండి ఈ టోటల్స్లో నుండి లైబిలిటీస్ టోటల్ తీసేస్తే మనకు వచ్చేటువంటి బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఓకే అదేమవుతుందంటే క్యాపిటల్ అవుతుంది. నువ్వు కనుక ఓపెనింగ్ టైంలో కనుక్కున్నావు అనుకో, ఆ టైంలో క్యాపిటల్ ఏమవుతుంది అంటే ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. క్లోజింగ్ టైంలో కనుక్కుంటానికి ఆ క్యాపిటల్ క్లోజింగ్ క్యాపిటల్ అవుతుంది. ఓకే రైట్. ఒక ప్రాబ్లం, ఫ్రమ్ ది ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అండ్ ఫైండ్ అవుట్ ది క్యాపిటల్ ఎట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్. సో కింద కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, దాని ప్రకారం క్యాపిటల్ని కనుక్కోమని చెప్తున్నాడు. చూడండి, మనకి ఈ విధంగా ఎసెట్స్ లైబిలిటీస్ ఇచ్చేస్తాడు. మనం ఏం చేయాలి, క్యాపిటల్ని కనుక్కోవాలి. ఒకసారి క్యాష్ ఇన్ హ్యాండ్ అంటే ఏంటి, ఎసెట్ లైబిలిటీ, ముందు దాన్ని అబ్జర్వేషన్ చేయాలి మీరు. ఓకే, సో ఆల్రెడీ ఫస్ట్ ఇయర్లో దీనికి సంబంధించిన లెక్కలు చాలా చేసాం, ఫైనల్ అకౌంట్స్లో వచ్చినాయి. సేమ్ బ్యాలెన్స్ షీట్ ఎలా అయితే ఉంటుందో ఇది కూడా అలాగే ఉంటుంది. సో క్యాష్ ఇన్ హ్యాండ్ ఎసెట్. తర్వాత క్యాష్ ఎట్ బ్యాంక్లో ఉన్నటువంటి నగదు, ఇది కూడా ఎసెట్టే. డెటార్స్ ఎసెట్ అవుతాయి, కరెంట్ ఎసెట్. స్టాక్ కరెంట్ ఎసెట్స్. తర్వాత బిల్డింగ్స్ ఎసెట్. తర్వాత ప్లాంట్ ఎసెట్. క్రెడిటార్స్ లైబిలిటీ. క్రెడిటార్స్ ఏంటి, లైబిలిటీ, కట్టాల్సినవి. తర్వాత బిల్స్ పేయబుల్, చెల్లింపు బిల్లులు, ఇది కూడాను లైబిలిటీ. సో ముందు ఎసెట్స్ ఏవి, లైబిలిటీస్ ఏవి, వాటిని తీసుకొని మనం ఏం చేస్తాం, స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ యూజ్ చేస్తాం. సో ఎసెట్స్ ఏమి ఉన్నాయి, ఎసెట్స్ మొత్తాన్ని ఇక్కడ వేసుకొని టోటల్ చేస్తాం. ఓకే, తర్వాత వచ్చేసి లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ లైబిలిటీస్ని ఈ సైడ్ వేసుకొని వాటిని టోటల్ చేస్తాం. వచ్చేటువంటి బ్యాలెన్స్ని ఏమని చెప్తాము మనం, క్యాపిటల్ అని చెప్తాం. ఓకే, ఒకసారి చూడండి. సో ఎసెట్స్ రైట్ హ్యాండ్ సైడ్ ఎసెట్స్ వస్తాయి, తర్వాత లయబిలిటీస్. సో ఫస్ట్ ఎసెట్స్ ఏమన్నాయి తీసుకోండి. ఫస్ట్ క్యాష్ ఇన్ హ్యాండ్ 10,000. నెక్స్ట్ క్యాష్ ఎట్ బ్యాంక్ 40,000. డెటార్స్ 60,000. నెక్స్ట్ స్టాక్ 30,000. బిల్డింగ్స్ 40,000. తర్వాత ప్లాంట్ 60,000. సో ఎసెట్స్ మొత్తం అయిపోయినాయి. ఎసెట్స్ మొత్తాన్ని రాసేసుకున్నాం. తర్వాత ఉన్నవి ఏంటివి, లయబిలిటీస్. సో లయబిలిటీస్ని కూడాను మెన్షన్ చేయండి. సో లయబిలిటీస్ ఏమున్నాయి, క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్. సో క్రెడిటార్స్ 30,000. తర్వాత బిల్స్ పేయబుల్ 10,000. ఓకేనా, ఈ మొత్తం కూడా అమౌంట్ కాలమ్స్లో వస్తాయి. ఓకే, సో టోటల్ చేయండి. సో టోటల్ చేస్తే టోటల్గా 2,40,000 వచ్చినాయి. 2,40,000. సో దానిలో ఉండి ఈ 30 + 10 అంటే 40,000 తీసేస్తే ఎంత వస్తుంది, బ్యాలెన్స్ 2,00,000 వచ్చింది. ఈ 2,00,000 ఏమవుతుంది అంటే క్యాపిటల్. ఓకే, ఈ 2,00,000 ఏంటిది, క్యాపిటల్. అదవుతుందా? సో ఒకసారి చూడండి ఆన్సర్. సో స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ హెడ్డింగ్ ఏమొస్తుంది, బ్యాలెన్స్ షీట్ అని రాయకూడదు, స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అని రాయాలి. సో స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ మనకి వచ్చింది. సో లయబిలిటీస్, ఎసెట్స్ తీసుకున్నాం, బ్యాలెన్స్ షీట్ ఏ విధంగా ఉంటుందో అలాగే ఉంటుంది, కానీ హెడ్డింగ్ మాత్రం బ్యాలెన్స్ షీట్ అని రాయకూడదు, స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫెక్ట్స్ అని రాయాలి. సో ఏమేమి ఉన్నాయి, ఎసెట్స్ మొత్తాన్ని కూడా రాస్తున్నాను. క్యాష్ ఉంది, బ్యాంక్ ఉంది, డెటార్స్, స్టాక్, బిల్డింగ్స్, ప్లాంట్. సో టోటల్ చేసి ఎంత వచ్చింది, 2,40,000 వచ్చింది. దాంట్లో లయబిలిటీస్ని తీసేస్తున్నాను. లయబిలిటీస్ ఏంటి, క్రెడిటార్స్, బిల్స్ పేయబుల్. సో లయబిలిటీస్ని తీసేసాను. టోటల్ 2,40,000. ఈ టోటల్ చేస్తే 40,000 వచ్చింది. 30 + 10 40. సో 40,000 తీసేస్తే 2,00,000 వచ్చింది. ఈ 2,00,000 ఏంటిది అంటే బ్యాలెన్సింగ్ ఫిగరు. ఓకేనా, సో ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్ని ఏమని చెప్తాం అంటే క్యాపిటల్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం.
కిషోర్ కీప్స్ హిస్ బుక్స్ అండర్ ది సింగిల్ ఎంట్రీ సిస్టమ్. కిషోర్ సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని మెయింటైన్ చేస్తున్నాడు. హీ కమాన్స్ హిస్ బిజినెస్ ఆన్ 1st January 2011 విత్ ఎ క్యాపిటల్ ఆఫ్ 40,000. అతను బిజినెస్ స్టార్ట్ చేశాడు దేంతో 40,000తో స్టార్ట్ చేశాడు. అంటే బిజినెస్ స్టార్ట్ చేశా అంటే ఏ క్యాపిటల్ ఇది, ఓపెనింగ్ క్యాపిటల్. సో ఓపెనింగ్ క్యాపిటల్ మనకి ఇచ్చేశాడు. హిస్ పొజిషన్ ఆన్ 31st December 2011. సో ఇతను సంబంధించినటువంటి 31st 2011లో 31st December 2011లో ఉన్నటువంటి అసెట్స్ లైబిలిటీస్ కింద ఇచ్చాడు. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు, క్రెడిటార్స్ ఏంటిది, లైబిలిటీ. తర్వాత స్టాక్ అసెట్, డెటార్స్ అసెట్, ఫర్నిచర్ అసెట్, బిల్స్ రిసీవబుల్ అసెట్, క్యాష్ ఎట్ బ్యాంక్ అసెట్, బిల్స్ పేబుల్ పే చేయాలి కాబట్టి లయబిలిటీ. తర్వాత ప్రిపేర్ స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ ఎందుకు ప్రిపేర్ చేస్తున్నాం అంటే క్యాపిటల్ని కనుక్కోవడానికి. అదే తర్వాత ఏం చెప్తున్నాడు, ఫైండ్ అవుట్ ది ప్రాఫిట్ ఎర్న్డ్ బై ది హిమ్. సో ఒక్కొక్కటి ఏవైతే ఇచ్చాడో ఆ మొత్తాన్ని కూడా ఏం చేస్తాం, ముందు స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ని గీస్తాం. స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్లో ఏమని తీసుకుంటాం అంటే మన దగ్గర ఉన్నటువంటి అసెట్స్ మొత్తాన్ని తీసుకుంటాం. సో ఆడ ఇచ్చినటువంటి అసెట్స్ మొత్తాన్ని ఏం చేస్తున్నాం, తీసుకున్నాం. చూడండి, స్టాక్ ఇచ్చినటువంటి డేట్ రాసుకున్నాం, క్లోజింగ్ స్టాక్ డేటు 31st 12 2011 క్లోజింగ్ డేట్ ఇది. సో క్లోజింగ్ డేట్ రాసుకున్నాను. సో స్టాకు, డెటార్స్, ఫర్నిచర్, బిల్స్ రిసీవబుల్ అండ్ క్యాష్ ఎట్ బ్యాంక్. సో అసెట్స్ మొత్తం రాసుకుని టోటల్ చేస్తే 77,000 వచ్చింది. ఓకే, తర్వాత లైబిలిటీస్ కూడా పోస్టింగ్ చేస్తున్నాం. సో లైబిలిటీస్ క్రెడిటార్స్, బిల్స్ పేబుల్ పోస్టింగ్ చేసాం. సో 77లో నుండి 11,000 తీసేస్తే మనకి 66,000 వచ్చింది. ఇదేంటంటే క్యాపిటల్. ఎప్పుడుది క్యాపిటల్ ఇది అంటే క్లోజింగ్ క్యాపిటల్. ఓకే, క్లోజింగ్ క్యాపిటల్ ఎందుకంటే ఆల్రెడీ ఓపెనింగ్ క్యాపిటల్ ఇచ్చేసాడు, ఇది క్లోజింగ్ క్యాపిటల్. సో క్లోజింగ్ క్యాపిటల్ కూడా మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం అంటే స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ని యూస్ చేస్తాం. సో స్టేట్మెంట్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ లాస్ గీసాం. సో మనకు వచ్చింది ఏంటిది, క్లోజింగ్ క్యాపిటల్ 66,000 మనం కనుక్కున్నాం, క్లోజింగ్ క్యాపిటల్ ఇది. తర్వాత క్యాపిటల్ మన దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ అతను లెక్కలోనే ఆల్రెడీ ఇచ్చాడు, బిజినెస్ స్టార్ట్ చేసా 40,000తో అని చెప్పేసి. సో ఇది ఓపెనింగ్ క్యాపిటల్ అవుతుంది. సో క్యాపిటల్ని తీసేసే ప్లస్ వచ్చింది, అదేమవుతుందంటే ప్రాఫిట్. సో నెట్ ప్రాఫిట్ మనకి వచ్చింది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. Mr. Kumar commenced his business on 1st April 2009 with a capital of 10,000. సో కుమార్ ఏం చేస్తున్నాడు, బిజినెస్ని స్టార్ట్ చేశాడు దేంతో అంటే 10,000తో బిజినెస్ స్టార్ట్ చేశాడు. అంటే స్టార్ట్ చేశాడు అంటే అర్థం ఏంటి, కమాన్స్ చేశాడు అంటే అర్థం అంటే అది ఓపెనింగ్ క్యాపిటల్. సో లెక్క చదివేటప్పుడే సగం లెక్క సాల్వ్ అయిపోవాలి. సో ఇది ఇచ్చినటువంటి 10,000 ఏంటివి, ఓపెనింగ్ క్యాపిటల్. నెక్స్ట్ వన్, ఆన్ 31st March 2010 హిస్ పొజిషన్ ఈస్ గివెన్. సో 31st March 2010లో ఉన్నటువంటి పొజిషన్ ఇచ్చాడు. అంటే పొజిషన్ అంటే ఏంటి, అసెట్స్ లయబిలిటీస్ ఇచ్చాడు. ఓకేనా, సో అసెట్స్ లయబిలిటీస్ ఇచ్చాడు కాబట్టి దాని ప్రకారం మనం ఏం తెలుసుకోవచ్చు అంటే క్లోజింగ్ క్యాపిటల్ క్యాలిక్యులేట్ చేయవచ్చు. ఓకే, సో స్టాక్ ముందు ఏం చేస్తామన్నా అసెట్స్ ఏంటి లయబిలిటీస్ ఏంటి సపరేట్ చేసుకోవాలి. సో స్టాక్ అసెట్ అవుతుంది, డెటార్స్ అసెట్, క్యాష్ ఎట్ బ్యాంక్ అసెట్, క్యాష్ ఇన్ హ్యాండ్ అసెట్, మిషనరీ అసెట్, బిల్స్ రిసీవబుల్ అసెట్, క్రెడిటార్స్ బిల్స్ పేయబుల్ మాత్రం లయబిలిటీ, క్రెడిటార్స్ బిల్స్ పేయబుల్ లయబిలిటీ. ఓకే, సో అవి తీసుకొచ్చి మనం రాస్తాం. ఓకేనా, సో ముందు స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ యూస్ చేయండి. సో స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ వేసాం. ఓకేనా, సో అసెట్స్ తీసుకున్నాం, లయబిలిటీస్ తీసుకున్నాం, బ్యాలెన్సింగ్ ఫిగర్ చేస్తే 11,800 వచ్చింది. ఇదే బ్యాలెన్స్ అంటే క్లోజింగ్ బ్యాలెన్స్. ఓకే, సో క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసింది. తర్వాత ఇన్ఫర్మేషన్ ఇంకా ఇచ్చాడు, డ్యూరింగ్ ది ఇయర్ హీ ఇంట్రడ్యూస్ 2,000 టువార్డ్స్ ది ఫర్దర్ క్యాపిటల్ అన్నా, ఇంట్రడ్యూస్ క్యాపిటల్ అన్నా, ఫ్రెష్ క్యాపిటల్ అన్నా, ఎడిషనల్ క్యాపిటల్ అన్నా ఒకటే. సో ఎక్కువగా క్యాపిటల్ తీసుకొచ్చాడు, దాన్ని ఏమంటాం అంటే ఎడిషనల్ క్యాపిటల్ అంటాం. తర్వాత డ్రాయింగ్స్ ఇచ్చాడు, డ్రాయింగ్స్ ఫర్ మంత్ ఇచ్చాడు కాబట్టి దాన్ని ఏం చేయాలి మనం ఇయర్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో 450 × 12 చేయాలి డ్రాయింగ్స్ తీసుకునేటప్పుడు. ఓకేనా, రైట్. సో స్టేట్మెంట్స్ ఆఫ్ అఫైర్స్ గీసాం, మనకి క్లోజింగ్ క్యాపిటల్ వచ్చింది. తర్వాత ఏం చేస్తాం, స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ తీసుకున్నా. సో క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కున్నాం, 12,800 వచ్చింది. తర్వాత డ్రాయింగ్స్ ఏంటి ఇచ్చాడు, 450 ఫర్ మంత్ అని ఇచ్చాడు. దాన్ని మనం ఇయర్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 12 చేయాలి. ఓకే, సో టోటల్గా 12 మంత్స్ ఉంటాయి ఇయర్లో కాబట్టి ఇంటూ 12 చేసాం. 12 చేస్తే 5,400 వచ్చింది. ఓకేనా, తర్వాత ఎడిషనల్ క్యాపిటల్ మధ్యలో ఫ్రెష్ క్యాపిటల్ ఇంట్రడ్యూస్ చేశాడు. ఆ ఎడిషనల్ క్యాపిటల్ లెస్ చేస్తే అడ్జస్టెడ్ క్యాపిటల్ వచ్చింది. డ్రాయింగ్స్ని అడిషనల్ క్యాపిటల్ని అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత వచ్చింది ఏంటిది, అడ్జస్టెడ్ క్యాపిటల్. ఆ అడ్జస్టెడ్ క్యాపిటల్లో నుండి
బిగినింగ్ క్యాపిటల్ని తీసేస్తున్నా. అతను బిజినెస్ స్టార్ట్ చేసింది ఎంతతో 10,000తో తీసేస్తే వచ్చింది ప్లస్ వచ్చింది, అదేంటిది నెట్ ప్రాఫిట్. అంటే ప్రతి లెక్క కూడాను ఈ విధంగా ముందు అతను ఏమి ఇచ్చాడు, ఓపెనింగ్ ఇచ్చాడు, క్లోజింగ్ ఇచ్చాడు చూసుకోవాలి. దాని తర్వాత స్టేట్మెంట్స్ ఆఫ్ ఎఫర్ట్స్ గీసి క్లోజింగ్ క్యాపిటల్ కనుక్కొని దాని ప్రకారం మనం మళ్ళీ స్టేట్మెంట్స్ ఆఫ్ ప్రాఫిట్ ఆర్ లాస్ గీసి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది కనుక్కోవాలి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. టుమారో నెక్స్ట్ క్లాస్లో మనం సింగిల్ ఎంట్రీ సిస్టమ్ ఇన్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్. సో పార్ట్నర్షిప్ ఫర్మ్స్లో ఏ విధంగా బిజినెస్లో సింగిల్ ఎంట్రీ సిస్టమ్ని ఫాలో అవుతారో ఆ లెక్కలు చూస్తాం. తర్వాత ఒక చిన్న టాపిక్ ఒకటి ఉంది థియరీకి సంబంధించింది. సో ఆ టాపిక్ కూడాను చూస్తే ఈ చాప్టర్ మొత్తం కూడాను క్లోజ్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.